friends. Last 1 minute. ఓకే మాస్టర్స్, రెండు చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకుందాం. 5 4 3 2 1 0. నిదానంగా రెండు చేతులు తీసి మెల్లిగా ఎరుక స్థితిలోకి వద్దాము. ఇంద్రాణి మేడం, వెల్కమ్ టు ది సెషన్ మేడం. మీరు ఓకే, మీరు అన్మ్యూట్ చేస్తున్నారు. ఓకే మేడం, వెల్కమ్ టు ది సెషన్. Thank you, madam. Thank you so much. మాస్టర్స్, ఈరోజు ఇంద్రాణి మేడం గారు పైమా కంటెంట్ క్రియేటర్ తాడిపత్రి నుంచి మనకు ఈరోజు క్లాస్ చెప్పడానికి ఇచ్చేశారు. సబ్జెక్ట్ స్వస్థితి స్వస్థత మీద మనకి జ్ఞాన సందేశం అందించడానికి ఈరోజు ఇంద్రాణి మేడం వచ్చారు. వెల్కమ్ టు ది హార్టీ వెల్కమ్ టు ది సెషన్ మేడం. Thank you, madam. తిరుమలాద ధ్యాన మహాక్షేత్రం నాగార్జున సాగర్ నుంచి మనం ఈ జూన్ సెషన్స్ నిర్వహించుకుంటున్నాం మేడం. ఈ తిరుమలాద ధ్యాన మహాక్షేత్రము నాగార్జున సాగర్ కి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. అక్కడ 54/54 పిరమిడ్ నిర్మాణంలో ఉంది. అక్కడ 18/18 సైజ్ లో 2 గోశాలలు కట్టబడ్డాయి మేడం. తర్వాత 4 రూమ్లు వేసి దాని మీద 11/11 సైజ్ లో 4 పిరమిడ్స్ కూడా వేయడం జరిగింది అకామిడేషన్ కోసము. మెయిన్ పిరమిడ్ మాత్రము నిర్మాణంలో ఉంది మేడం. ఇప్పుడు ఈ తిరుమలాద పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం నాగార్జున సాగర్ ద్వారా ఈ సెషన్ నిర్వహించుకుంటున్నాము. మీరు క్లాస్ తీసుకోండి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ఇంద్రాణి కృష్ణమోహన్. ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు మన గురువులైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, అలాగే డాక్టర్ న్యూటన్ కొండవీటి గారికి, డాక్టర్ లక్ష్మి గారికి నా నమస్కారాలు. నా పేరు ఇంద్రాణి కృష్ణమోహన్, మాది తాడిపత్రి. నేను చిన్నప్పటి నుంచే మెడిటేషన్ చేస్తున్నాను. అలాగే చిన్నప్పటి నుంచే ఎన్నెన్నో విషయాలు తెలుసుకుంటూనే పెరిగాను. అలాగా ప్రస్తుతం అయితే ఈ మెడిటేషన్ సెషన్స్ తీసుకుంటూ అలాగే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ ఉన్నాను. దీంతో పాటు మెడిటేషన్తో పాటు నేను క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో డాక్టర్ న్యూటన్ గారు అలాగే డాక్టర్ లక్ష్మి గారి దగ్గర వాళ్ళకి సంబంధించిన అక్కడ ఉన్న వర్క్షాప్స్ అన్ని కూడా చేశాను. లైక్ ఇన్నర్ చైల్డ్ వర్క్షాప్, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్, ఇంకా ఫ్యామిలీ కాన్స్టలేషన్, రీబర్తింగ్ బ్రెత్ వర్క్, అలాగే లైఫ్ బిట్వీన్ లైఫ్స్, ఇంకా ముఖ్యంగా సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో అవన్నీ కూడా నేను వాళ్ళ దగ్గర కంప్లీట్ చేశాను. సో అలాగే దాంతో పాటు ఇక్కడ పైమా కంటెంట్ క్రియేటర్గా ప్రతి ట్యూస్డే ఒక ఐడియాతో పైమా ఐడియా ల్యాబ్లో నేను ఒక ఐడియాని షేర్ చేస్తూ ఉంటాను. సో ధ్యానం వల్ల ఎన్నెన్నో లాభాలు పొందాను, ఎన్నెన్నో విషయాలు తెలుసుకున్నాను పుస్తకాలు చదవడం వల్ల, అలాగే ఎక్స్పీరియన్సెస్ వినడం వల్ల. అలాగే నా జీవితంలో కూడా ఆ ఎక్స్పీరియన్సెస్ అనేవి ఆ వినడమే కాకుండా నా జీవితంలో కూడా ప్రతిరోజు కూడా అప్లై చేస్తూ ఉంటాను. పాజిటివ్గా ఉండడము, అవేర్నెస్తో ఉండడము, గ్రాటిట్యూడ్తో ఉండడము, ఎప్పుడు కూడా ఒక సరైన వాక్కు మాట్లాడడము, ఏం మాట్లాడుతున్నా ఒక ఎరుకతో మాట్లాడడము,
రోజు ధ్యానం చేయడము ఇవన్నీ నేను చేస్తున్నాను. సో, ఇవాళ మీకు ఒక అద్భుతమైన టాపిక్‌ని నేను షేర్ చేయబోతున్నాను. అదే స్వస్థితి, స్వస్థత. సో, ఈరోజు మనందరికీ తెలుసు వరల్డ్ మెంటల్ హెల్త్ డే అని. సో, ఈ వరల్డ్ మెంటల్ హెల్త్ డే రోజు ఈ టాపిక్ షేర్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. సో, స్వస్థితి అంటే ఏంటి అంటే మనము ఉండే స్థితి, మన యొక్క ఆత్మ యొక్క స్థితి అని చెప్పొచ్చు. స్వస్థత అంటే హీలింగ్. సో, మన యొక్క ఆత్మ యొక్క స్థితి నుండి మనకి హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో, మనకి హీలింగ్ అంటే ఏంటండి? మనకి జస్ట్ మనకేమన్నా డిసీజెస్ వస్తే, ఆ డిసీజెస్‌కి మందులు వేసుకోనో, లేకపోతే ఏదైనా చేసో, ఆ హీలింగ్ అనేది జరిగిపోతుంది అనుకుంటున్నాం కదా! సో, అది కేవలం ఫిజికల్ వరకే ఆ హీలింగ్ అనేది జరుగుతుంది. సో, కానీ ఈ యొక్క ఫిజికల్‌గా వచ్చే ప్రతి ఒక్క డిసీజెస్‌కి కారణం ఎక్కడి నుంచొస్తుందండి? మన యొక్క మెంటల్ నుంచొస్తుంది. సో, మన యొక్క మెంటల్ స్టేట్‌లో మనం మానసికంగా ఎలా ఉన్నామో, దాన్ని బట్టి మనం బాహ్యంగా, ఫిజికల్‌గా మనకి ఎన్నో రోగాలు, ఎన్నో కష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. సో, మనము ఫిజికల్‌లో హీల్ అవ్వాలి అంటే, భౌతికంగా మనం హీల్ అవ్వాలి. మన శారీరక పరంగా మనం హీల్ అవ్వాలి అంటే, మనం మెంటల్‌గా మనం హీల్ అవ్వడం అనేది ఎంతో ముఖ్యం. శారీరకంగా మనం ఎప్పుడైతే హీల్ అయ్యుంటామో, సో, అది కొద్ది వరకే అది హీలింగ్ అనేది జరిగింటుంది. సో, అప్పటి వరకే ఏదైనా ఒక జబ్బొచ్చింది. సో, దానికి మీరు మెడిసిన్స్ తీసుకున్నా, ఏదో ఒకటి చేసి, ఆ యొక్క ఆ యొక్క డిసీజ్ అనేది పోగొట్టుకున్నారు. కానీ అది శాశ్వతమా అంటే శాశ్వతంగా అది వెళ్ళిపోయిందా అంటే ఏమో! అది తిరిగి మరి రావచ్చు. దానికి కారణం ఎక్కడి నుంచొస్తుంది? అది తిరిగి రావడానికి కారణం ఏంటి? మన యొక్క మెంటల్ పరంగా, మన యొక్క మానసిక పరంగా అవన్నీ కూడా మనం ఆకర్షిస్తూ ఉన్నాము. ఎలా ఆకర్షిస్తున్నాము? మన డిసీజెస్ అనేవి ఎందుకొస్తున్నాయి? కేవలం మన యొక్క ఆలోచనల వల్ల, మన యొక్క నమ్మకాల వల్ల, మన యొక్క ఎమోషన్స్ వల్ల. సో, మన యొక్క ఆలోచనలన్నీ కూడా మన ప్రతి ఒక్క బాడీలో ఉండే ప్రతి ఒక్క ఆర్గాన్‌ని, అలాగే మన లైఫ్‌ని ఎప్పుడూ కూడా అవి అఫెక్ట్ చేస్తూనే ఉంటాయి. మన ఆలోచనలు, మన నమ్మకాలనేవి. సో, అందుకే మన ఆలోచన విధానం అనేది అంత ముఖ్యం. సో, ఆలోచన విధానం గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా మన పట్ల మనకి ఎరుక ఉండాలి. సో, ఆ ఎరుక ఎక్కడి నుంచొస్తుంది? ఆ ఎరుక మనం రోజు మెడిటేషన్ ప్రాక్టీస్ చేసినప్పుడు, ఆ యొక్క అవేర్‌నెస్ స్టేట్ అనేది మన జీవితంలోకి మన మెడిటేషన్‌లో ఒకటే కాదు ఆ అవేర్‌నెస్ అనేది ఉండాల్సింది, ఎరుక అనేది ఉండాల్సింది. మన జీవితంలో మనం రోజు చేసే పనులలో మార్నింగ్ నుంచి నిద్ర లేసినప్పటి నుంచి పడుకునే వరకు ఆ ఎరుక అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే మనం సరిగ్గా పనులు చేయలేము. ఎక్కడో ఒక దగ్గర తప్పులు చేస్తూ ఉండొచ్చు మనం. సో, ఎరుక అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఎప్పుడైతే ఆ ఎరుక అనేది ఉంటుందో, దానివల్ల మన యొక్క ఆలోచన విధానం అనేది ఎలా ఉంటుంది అని మనం తెలుసుకోగలము. సో, మనం పాజిటివ్‌గా ఆలోచిస్తున్నామా? లేక నెగెటివ్‌గా ఆలోచిస్తున్నామా? ఎలా ఆలోచిస్తున్నాము? ఎటువంటి ఆలోచనలతో మనం ఉంటున్నాం ప్రతిరోజు? ఒక సంఘటన జరిగింది అంటే దానికి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము? ఆ యొక్క మనలోని నమ్మకాలు ఎలా ఉన్నాయి? దానికి వ్యతిరేకంగా ఉన్నాయా? లేకపోతే ఆ సంఘటనకి మన జీవితం ఎంతో హ్యాపీగా లీడ్ చేయడానికి అవసరమయ్యే సం నమ్మకాలు మనలో ఉన్నాయా అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఆలోచనలు తీసుకుంటే మన ఆలోచనలు మనకి ముఖ్యంగా 4 రకాల ఆలోచనలని చెప్పొచ్చు. సో, ఒకటి ఫస్ట్‌ది డిజాస్టర్ థాట్స్ వినాశకరమైన ఆలోచనలు. సో, డిజాస్టర్ థాట్స్ ఎలా ఉంటాయి అంటే మనం ఎప్పుడూ కూడా ఎంతో వినాశకరంగా ఆలోచిస్తూ ఉంటాము. నాకేమన్నా అయిపోతుందేమో అని చెప్పి ఎప్పుడూ కూడా అదే ఆలోచనే ఉంటుంది మనకెప్పుడూ కూడా. ఏదో ఒక చెడు జరుగుతుంది. ఏదో ఒకటి జరుగుతుంది. నేను చచ్చిపోతున్నానో, లేకపోతే నాకు ఎప్పుడూ కూడా నేను సాధించలేను. నా జీవితంలో నేనెప్పుడు కూడా పైకి రాలేననో, మనతో పాటు పక్కవారు కూడా నాశనం అయిపోవాలని చెప్పి అలా కోరుకోవడము. సో, ఇలాగ వినాశకరమైన ఆలోచనలు చేస్తూ ఉంటాము. సో, ఈ యొక్క ఆలోచనలన్నీ కూడా ఒక తరంగాలు లాంటివి. ఒక ఫ్రీక్వెన్సీ లాంటివి. సో, మనమందరం కూడా మ్యాగ్నెట్స్ అని చెప్పొచ్చు. మనం ఏదైతే పంపిస్తామో తిరిగి అది మన దగ్గరికి వస్తూ ఉంటుంది. సో, మనం ఎప్పుడు కూడా అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాము. అలాగా మనము ఇటువంటి ఆలోచనలు మనం బయటికి పంపించినప్పుడు మనం ఏం చేస్తాము? వినాశకరమైన ఆలోచనలు పంపించినప్పుడు అటువంటి సిట్యుయేషన్స్‌ని మన జీవితంలోకి అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాము. అది ఒక సిట్యుయేషన్ లాగా అయినా అయ్యుండొచ్చు. లేకపోతే మన శరీరంలో ఒక జబ్బులాగా అయినా కూడా తయారవ్వచ్చనమాట. అలాగే ఈ వినాశకరమైన థాట్స్ తర్వాత నెగెటివ్ థాట్స్ అని తీసుకుంటాము. సో, నెగెటివ్ థాట్ అంటే దీనికంటే తక్కువ ప్రభావం ఉంటుంది. సో, తక్కువ ప్రభావం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్పుడప్పుడు ఈ యొక్క నెగెటివ్ థాట్స్ వస్తూ ఉండొచ్చు. మీరు పని చేస్తూ ఉంటారు. కానీ ఏమైనా జరుగుతుందేమో ఒక
సందేశంలో ఉండడం జరుగుతుంది. సో, ఒక క్వెషన్ మార్క్‌లో ఉంటారు. ఏమన్నా జరుగుతుందేమో, నాకేమన్నా అయిపోతుందేమో అని. ఆ తర్వాత ఈ నెగెటివ్ థాట్స్ ఏం చేస్తాయి? సేమ్ మనం ఆ నెగెటివ్ సిట్యుయేషన్స్‌ని అట్రాక్ట్ చేసుకుంటాం. కానీ ఈ యొక్క నెగెటివ్ సిట్యుయేషన్ ఈ యొక్క నెగెటివ్ థాట్స్ అన్నీ కూడా మనకి ఆ యొక్క సిట్యుయేషన్స్ మన జీవితంలోకి రావాలంటే కొద్దిగా సమయం పడుతుంది. సో, తర్వాత పాజిటివ్ థాట్స్ తీసుకుంటే ఎంతో ఆహ్లాదకరమైన, ఎంతో మనకి మన జీవితంలో మనం ముందుకెళ్ళడానికి యూజ్ అయ్యే ఆలోచనలు. అంటే మనం ఏ పని చేసినా కూడా ప్రతి పని నేను చేయగలను అని. లేకపోతే నేను ఏదైనా సాధించగలను. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఈ యొక్క ప్రకృతిలో ఎంతో సురక్షితంగా ఉన్నాను అని. ఇలాగా ఈ పాజిటివ్ థాట్స్. మిరాక్యులస్ థాట్స్ అంటే మనం ఎప్పుడు కూడా ఒక హయ్యర్ లెవెల్‌లో, హయ్యర్ వైబ్రేషన్‌లో మన యొక్క ఆలోచనలన్నీ కూడా ఉంచడం జరుగుతుందనమాట. సో, ఇలాగ మనము పాజిటివ్ థాట్స్ అయితే పాజిటివ్ సిట్యుయేషన్స్‌ని అట్రాక్ట్ చేసుకుంటాము. మిరాక్యులస్ థాట్స్ అయితే ఆ యొక్క మిరాక్యులస్ సిట్యుయేషన్స్‌ని మన జీవితంలోకి అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాము. మీరు అనుకోయిండరు మీ జీవితంలో నేను ఏం సాధించలేను. నా సామర్థ్యం ఇంతవరకేనేమో అని అనుకుంటారు. కానీ ఎప్పుడైతే నేను అంతకు మించి చేయగలను, నేను ప్రతి ఒక్క పని కూడా చేయగలను, నా యొక్క సామర్థ్యం మించి నేను పని చేయగలను అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఆ యొక్క ఆలోచనతో ఉంటామో, తిరిగి మనం అటువంటి సిట్యుయేషన్స్‌ని అట్రాక్ట్ చేస్తూ, అటువంటి మనలో మనకి మార్పు చెందుతూ మన జీవితంలోకి ముందుకు సాగుతూ ఉంటాం. సో, ఆ యొక్క స్థితి మనము ఆ యొక్క ఆత్మస్థితిలో ఎక్కడ ఉన్నాము, ఎటువంటి స్థితిలో ఉన్నామనేది చాలా ఇంపార్టెంట్. మన యొక్క ఆలోచనలు బట్టి మన యొక్క ఆత్మస్థితి అనేది పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. సో, మనం వినాశకరమైన ఆలోచనలు చేస్తూ ఉంటే అక్కడ ఆ యొక్క స్థితి అనేది ఎలా ఉంటుంది? చాలా తక్కువగా ఉంటుంది. అటువంటప్పుడు మనం హీల్ అవుతామా అంటే అసలు ఛాన్సే ఉండదు. చాలా తక్కువ ఛాన్స్ ఉంటాయి. అలా కాకుండా మనము ఒక పాజిటివ్ థాట్స్‌తో, ఒక మిరాక్యులస్ థాట్స్‌తో ఉన్నప్పుడు అప్పుడేమవుతుంది మన యొక్క ఆత్మస్థితి ఎంతో ఎక్కువగా ఉంటుంది. సో, అటువంటప్పుడు మనం ఎంతో త్వరగా హీల్ అవ్వగలం. మన పట్ల మనకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో, అప్పుడు ఏం జరుగుతుందండి? చెప్పండి. మనకి ఎంతో ఆత్మశక్తి అనేది మనం ఎప్పుడు కూడా తీసుకుంటూ ఉన్నప్పుడు, ఆ యొక్క మిరాక్యులస్ థాట్స్‌తో ఉన్నప్పుడు మనం ఎంతో ఆనందంగా ఉంటాము. మనల్ని మనం ఎంతో హీల్ చేసుకుంటాం చక్కగా గూడా. సో, ఇలాగా మన యొక్క ఆలోచనలు బట్టి మన యొక్క శరీరంలో ఫిజికల్‌గా, మనం మెంటల్‌గా ఎప్పుడు కూడా సఫర్ అవుతూ ఉంటాము. సో, ఒకవేళ మీరు నాకు ఇంతవరకు సరే ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు నేను ఎటువంటి ఆలోచనలు చేస్తున్నానో ఇప్పటి నుంచి మీరు గమనించండి. సో, ఇప్పటి వరకు మీరు చాలా వినాశకరమైన ఆలోచనలు చేసినా, లేకపోతే నెగెటివ్‌గా ఆలోచించినా ఏం పర్వాలేదు. మనమేం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి మన జీవితం ఈ యొక్క ప్రస్తుత క్షణంలోనే ఆ యొక్క పవర్ అనేది ఈ యొక్క ప్రస్తుత క్షణంలోనే ఉంటుంది. కాబట్టి మనము ఈ యొక్క ప్రస్తుత క్షణంలో ఎప్పుడైతే మనం మార్చుకుంటామో, ఆ యొక్క నెగెటివ్ కానీ, ఆ యొక్క డిజాస్టర్ థాట్స్ కానీ మనం ఎప్పుడైతే పాజిటివ్‌గా అలాగే మిరాక్యులస్‌గా మార్చుకుంటూ ఉంటామో అప్పుడు మనకి అద్భుతాలనేవి జరుగుతాయి. సో, ఒక నెగెటివ్ థాట్ కానీ, ఒక డిజాస్టర్ థాట్ కానీ మనకెప్పుడైతే వచ్చిందో, దానికి సంబంధించి 3 పాజిటివ్ థాట్స్ లేకపోతే మిరాక్యులస్ థాట్స్‌ని మనం ఎప్పుడు కూడా రీప్లేస్ చేస్తూ ఉండాలి. సో, ఇది నేను ఎప్పుడు కూడా పాటించేదాన్ని. నేను 10థ్ క్లాస్‌లో ఉన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు కూడా నేనెంతో పాజిటివ్‌గా ఉన్నాను. ఇంకా ఎలా అంటే చాలా పాజిటివ్‌గా ఉండేదాన్ని. ఒక నెగెటివ్ కూడా ఆలోచన వచ్చేది కాదు. ఒకవేళ వచ్చిన దాన్ని నేను ఒక పాజిటివ్ థాట్ కిందకి నేను మార్చేసేదాన్ననమాట. సో, ఇవి థాట్స్ గురించయితే, ఇంకా బిలీఫ్ సిస్టమ్స్ గురించి. సో, మనకి ఎన్నెన్నో నమ్మకాలుంటాయి. ఆ నమ్మకాలను బట్టి కూడా మనం ఎన్నెన్నో జబ్బులను అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాము. ఎన్నెన్నో సిట్యుయేషన్స్‌ని అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాము. సో, మన నమ్మకాలు ఎలా ఉన్నాయి? మనకి అవసరమయ్యే నమ్మకాలున్నాయా? లేకపోతే అనవసరమైన నమ్మకాలున్నాయా? మన పట్ల మనము ఎలా నమ్ముతున్నాము? మనము ఇతరుల్ని ఎలా నమ్ముతున్నాము? లేకపోతే ఈ యొక్క యూనివర్స్ మీద మనకి ఎటువంటి నమ్మకం ఉంది? మనకి మంచి చేస్తుందని నమ్ముతున్నామా? లేకపోతే మనకేమైనా జరుగుతుందని నమ్ముతున్నామా? అలాగే ఎటువంటి నమ్మకాలు మనలో ఉన్నాయి అని గుర్తించడం కూడా చాలా అవసరం. ఆ నమ్మకాల్ని బట్టి మనం ఎప్పుడు కూడా ఆ యొక్క డిసీజెస్ అనేవి మన శరీరంలో ఫార్మ్ చేసుకుంటూ ఉంటాము. సో, సరే ఇప్పుడు ఈ ఆలోచనల వల్ల, ఈ నమ్మకాల వల్ల మన హెల్త్‌కి ఏంటి ఉపయోగం? మన శరీరం ఎలా అఫెక్ట్ అవుతుందని చెప్పి మీరు ఆలోచిస్తున్నట్టయితే, మనకి తెలిసినట్టు మన బాడీలో 70% వరకు వాటర్ కంటెంటే ఉంటుంది. సో, మొసారే మోటో గారు ఒక ఎక్స్‌పెరిమెంట్ చేశారనమాట. సో, ఆ ఎక్స్‌పెరిమెంట్ ఏంటంటే, ఆయన కొన్ని వాటర్ శాంపిల్స్ తీసుకున్నారు.
సో కొన్ని లేక్స్ నుంచి, కొన్ని రివర్స్ నుంచి వాటర్ శాంపిల్స్ తీసుకున్నారు. కొన్ని మురిగ్గా ఉండే ప్లేసెస్ నుంచి కూడా తీసుకున్నారనమాట. సో దాన్ని ఒక 2 సెపరేట్‌గా చేశారనమాట. 2 సెపరేట్ శాంపిల్స్ తీసుకుంటారు. సో ఒకటి ఏ అని, ఒకటి బి అని పెడతారు. ఒకదానికి ఏం చేస్తారంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు నెగెటివ్ ఆలోచనని, వినాశకరమైన ఆలోచనలని ఆ యొక్క వాటర్ మీదకి వాళ్ళు పంపుతారు. మొత్తం ఒక సర్కిల్‌లాగా ఫార్మ్ అయిపోయి ఎప్పుడు కూడా నెగెటివ్ థాట్స్, నెగెటివ్ మొత్తం నువ్వు చాలా అసహ్యంగా ఉన్నావు. నీకు తాగ నే మేము నిన్ను తాగితే మేమెంతో అనారోగ్యంగా ఎంతో అనారోగ్యంగా అయిపోతాము. నువ్వసలు మాకు సేఫ్ కాదు అని. ఇలాగా వాళ్ళెప్పుడూ కూడా ఈ యొక్క నెగెటివ్‌ని ఎప్పుడు ఆ ఆలోచనని, ఆ మాటల్ని ఆ యొక్క వాటర్ మీద ప్రయోగించడం జరిగింది. ఇంకొక సెట్ ఆఫ్ శాంపిల్స్ తీసుకున్నప్పుడు దాంట్లో ఏం చేశారంటే వాళ్ళు పాజిటివ్ థాట్స్‌ని నువ్వెంతో సురక్షితంగా ఉంటావు. నిన్ను తాగితే మేమంతా కూడా క్యూర్ అయిపోతాము అని ఇలాగ పాజిటివ్ థాట్స్‌ని, పాజిటివ్ వర్డ్స్‌ని వాటి వైపు అక్కడ వాటికి చెప్పడం స్టార్ట్ చేశారనమాట. సో ఇలాగ 2 నెగెటివ్ అండ్ పాజిటివ్ చెప్పిన తర్వాత అవి క్రిస్టలైజ్ చేసి బయటికి తీసుకొచ్చి మైక్రోస్కోప్ కింద చూసినట్టయితే ఏవైతే పాజిటివ్‌గా చెప్పారో, పాజిటివ్ వర్డ్స్ అనేవి మనం యూజ్ చేసాము. ప్రేమ, కరుణ అలాగే ఇటువంటివన్నీ యూజ్ చేసినప్పుడు ఒక బ్యూటిఫుల్ క్రిస్టల్ ఫార్మ్‌లో అవంతా గూడా తయారైపోయాయి. ఎంతో అద్భుతంగా ఉంది ఆ యొక్క స్ట్రక్చర్ అంతా కూడా. కానీ ఏదైతే నెగెటివ్ యూజ్ చేశారో అదంతా కూడా ఎంతో విధ్వంసంగా ఉంది. అసలు చూడ్డానికి ఎంతో అసహ్యంగా, ఎంతో భయంకరంగా ఉంది. ఆ యొక్క స్ట్రక్చర్స్ కానీ, ఆ యొక్క ఫార్మేషన్స్ కానీ ఒక బ్లాక్ కలర్‌లో, ఎంతో బ్రౌనిష్ కలర్‌లో అలా ఉండిపోయాయి. సో, అయి శాంపుల్ ఏంటి అంటే ఒక చిన్న వాటర్ బాటిల్ మాత్రమే. అదొక చిన్న వాటర్ డ్రాప్‌లెట్‌లో తీసుకున్నారు. ఒక చిన్న చుక్కలో ఈ యొక్క ఫార్మేషన్స్ అంతా, ఈ యొక్క మొత్తం అంతా కూడా చెడిపోవడం వాడు గమనించారు. అటువంటిది మన శరీరంలో 70% ఆఫ్ 70% వాటర్ కంటెంట్ ఉంటుంది. సో, అటువంటప్పుడు మనం చేసే ఆలోచనలకి, మనం మాట్లాడే మాటలకి, మనలో ఉండే నమ్మకాలకి ఈ యొక్క శరీరంలో ఎన్ని డిసీజెస్ ఏర్పడిండొచ్చు? ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు ఎలా మాట్లాడుతున్నారు? మీ పట్ల కానీ, ఇతరుల పట్ల కానీ ఎలా వ్యవహరిస్తున్నారు? అని అలాగా ఎటువంటి నమ్మకాలు మీ పట్ల మీరు పెట్టుకుంటున్నారు? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అటువంటప్పుడు మీరు ఇన్నిన్ని చేస్తున్నప్పుడు, ఇంత మాటలు మాట్లాడుతున్నప్పుడు, ఎంతో నెగెటివ్‌గా, ఎంతో డిజాస్టర్‌గా ఆలోచిస్తున్నప్పుడు మనకి జబ్బులు రాకుండా ఉంటాయా? ఉంటాయా ఎక్కడైనా? ఖచ్చితంగా వస్తాయి. సో, మన యొక్క ఆలోచనలు, మన యొక్క మాటలు, మన యొక్క నమ్మకాలు అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క హీలింగ్ అనేది మనకి మెంటల్‌గా, ఫిజికల్‌గా ఇప్పుడు హీల్ అవ్వాలి అంటే మనకి ఎంతో సులభమైన పద్ధతి మన యొక్క గురువుగారు చెప్పారు ధ్యానం. సో, ధ్యాన సాధనలో మనం ఏం చేస్తామో ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీని, ఆ యొక్క విశ్వశక్తిని మనం తీసుకుంటూ ఉంటాము. ఆ యొక్క విశ్వశక్తిని మనం ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటామో మన యొక్క నాడీ శుద్ధి అనేది జరుగుతుంది. సో, దాంతో మన యొక్క ఫిజికల్‌గానే కాదు మానసికంగా కూడా మనలో మార్పులు రావడం ఎంతో మంది గమనించారు. మనం గమనిస్తూనే ఉన్నాము. మనలో కూడా మనం చూసుకున్నట్టయితే చాలా మంది మెడిటేషన్ మాస్టర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క ధ్యాన సాధనతోని వాళ్ళకి ఉండే జబ్బులన్నీ కూడా నయం చేసుకున్నారు. సో, మరి ఈ యొక్క మెడిటేషన్ అనేది చాలా నేర్పిస్తుంది గదా! సో, అలాగా దాంతో పాటు మనం మెడిటేషన్‌తో పాటు మన శరీరం గురించి కూడా మనం ఎంతో తెలుసుకోవాలి. సో, ఇప్పుడు మనం మెడిటేషన్ చేస్తున్నాము. ఎలా చేస్తున్నాము? ఈ యొక్క శరీరంతో చేస్తున్నాము. సో, ఈ యొక్క శరీరంలో ఉంటూ మనం చేస్తున్నాము. సో, అటువంటప్పుడు ఈ యొక్క శరీరాన్ని మనం ఎంత చక్కగా చూసుకోవాలి? సో, శరీరం మనకి ఒక దేవాలయంలాగా మనం చెప్పొచ్చు. మనము దేవాలయం అంటే, టెంపుల్ అంటే ఎంత భక్తితో, అసలు ఎంత శ్రద్ధగా మనం చూసుకుంటాము. అక్కడ దేవాలయం అంటే అక్కడంతా కూడా చెత్త చెదారం వేస్తూ ఉంటామా? లేకపోతే ఎంత నీట్‌గా ఉంటుందా? మనం ఒక్కసారి ఆ యొక్క టెంపుల్‌లోకి అడుగు పెట్టగానే మనకెప్పుడు కూడా ఎంతో ఆనంద స్థితి, ఎంతో ప్రశాంతమైన స్థితి. సో, ఒక్కసారిగా అక్కడ చుట్టుపక్కల అంతా పరిస్థితులు చూస్తే ఎంతో వైబ్రేషన్‌తో ఎంతో ఎనర్జిటిక్‌గా, ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. సో, అలాగే మన యొక్క శరీరం కూడా మనము దేవాలయం లాంటిది. సో, మన శరీరము ఒక దేవాలయంలా మనం చూసుకోవాలి. సో, దేవాలయంలో చెత్త చెదారం వేయం కదా! సో, మరి ఈ యొక్క శరీరంలో కూడా చెత్త చెదారం వేయకూడదు. సో, అది ఆలోచనలవ్వచ్చు, లేకపోతే మాటలవ్వచ్చు, ఇంకా చెప్పాలి అంటే నాన్ వెజిటేరియన్ అవ్వచ్చు.
సో బికాస్ నాన్ వెజిటేరియన్ అనేది మనకి శరీరానికి అవసరం లేదు. సో మన శరీరం ఆ నాన్ వెజిటేరియన్‌ని యాక్సెప్ట్ చేయలేదు. బట్ మనం ఫీడ్ చేస్తున్నప్పుడు ఎంతో కష్టంగా మనలో ఉండే అణువులు, పరమాణువులు, మనలో ఉండే కణాలు ఎంతో కష్టంగా దాన్ని జీర్ణించుకుంటున్నాయి. సో మనం అనుకోవచ్చు బానే ఉంటున్నాం గదా! నాన్ వెజ్ తిన్నా కూడా మనము మాకేం కావట్లేదు కదా! అని. సో ఒక బండి నడుపుతున్నప్పుడు బండికి ఏం కావాలి? పెట్రోల్ కానీ, డీజిల్ కానీ కావాలి. ఆ పెట్రోల్ కానీ, డీజిల్ కానీ వేయకుండా మనం కిరోసిన్ వేస్తే ఏమవుతుంది? నడుస్తుంది. కానీ ఎంత కాలం నడుస్తుంది? దానికి ఉండే లైఫ్ టైమ్ కంటే చాలా తక్కువ సేపు ఆ యొక్క బండి అనేది పనిచేయడం జరుగుతుంది కదా! అలానే మన శరీరం కూడా మనం నాన్ వెజిటేరియన్ కానీ ఇటువంటివి ఆ యొక్క హింసించి మనం ఆ యొక్క భోజనాన్ని తీసుకుంటున్నప్పుడు మన శరీరం కూడా పనిచేస్తుంది. కానీ ఎంతవరకు? మనము సరైన మొత్తం జీవితం జీవించలేమక్కడ. సగంలోనే మనం ఈ యొక్క బాడీ వెకేట్ చేయాల్సుంటుంది. సో, అలాగే ఈ యొక్క నాన్ వెజిటేరియన్ వల్ల ఇంకా వేరే ఆల్కహాల్ కానీ, ఇలా ఎటువంటివైనా కూడా వ్యసనాలు అవ్వచ్చు. సో, ఇటువంటివన్నీ కూడా మన శరీరాన్ని ఎప్పుడూ ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. సో, మనం దేవాలయం అయినప్పుడు ఈ యొక్క ఇవంతా ఆ యొక్క చెత్త అంతా కూడా వేయలేం కదా! ఎంతో శుభ్రంగా చూసుకోవాలి. ఎంతో పరిశుభ్రంగా చూసుకోవాలి. శాకాహారం ఫుడ్ అనేది మనం ఈ యొక్క శరీరానికి ఇవ్వాలి. అలాగే ఎంతో మంచి మంచి ఆలోచనలు చేయాలి. మనం ఎప్పుడు కూడా నెగెటివ్ ఆలోచనలు లేకుండా, నెగెటివ్ బిలీఫ్ సిస్టమ్స్ లేకుండా ఎంతో ఆనందంగా ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి నమ్మకాలతో, ఒక మంచి భావనతో మనం జీవిస్తూ ఉండాలి. సో, ఈ యొక్క దేవాలయాన్ని ఎంతో పవిత్రంగా మనం ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉండాలి. సో, దీనికి దేవాలయానికి కావాల్సిన మన శరీరానికి కావాల్సిందేంటి? ఆత్మశక్తి. సో, మనము శరీరానికి ఫీడ్ చేస్తున్నాం మంచి మంచి ఫుడ్స్‌తో. అలాగే మన యొక్క ఆత్మకు కూడా ఫీడ్ చేయాలి కదా! సో, మన యొక్క ఆత్మకి ఫుడ్ ఏంటి అంటే ధ్యానం. ఆ యొక్క ఆత్మశక్తి, ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీ ఈ యొక్క ఆత్మకి ఫుడ్ లాంటిది. సో, మనము శాకాహారంతో పాటు మనం ఎప్పుడూ కూడా ధ్యానం అనేది ఎంతో ముఖ్యంగా చేస్తూ ఉండాలి. సో, అలాగా మన జీవితంలో మనం ఎప్పుడూ కూడా ఈ యొక్క శరీరాన్ని ఒక దేవాలయంగా ఒక పవిత్రమైన భావంతో ఎప్పుడూ కూడా చూసుకుంటూ ఉండాలి. సో, మన యొక్క ఇంకా చెప్పాలి అంటే ఆ యొక్క దేవాలయంతో పాటు మన శరీరం అనేది మనతో సంభాషిస్తూ ఉంటుంది. ఎంతో పవిత్రంగా చూసుకోవాలి. ఎంతో చక్కగా మనం మన యొక్క శరీరంతో సంభాషిస్తూ ఉండాలనమాట. సో, మీరు అనుకోవచ్చు ఏంటి శరీరంతో సంభాషించడం ఏంటి? సో, ఇది మళ్ళీ మనకేమన్నా తిరిగి మాట్లాడుతుందా? మరి నేనేమైనా శరీరంతో మాట్లాడుతున్నాను అంటే, మా యొక్క చుట్టూ ఉండే వ్యక్తులు మమ్మల్ని ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటారా అనుకోవచ్చు. బట్ మన శరీరం మనతో మాట్లాడుతుంది. మనతో సంభాషిస్తుంది. ప్రతి ఒక్క వస్తువుకి ఒక కాన్షియస్‌నెస్ అనేది ఉంటుంది. సో, ప్రతి ఒక్క వస్తువుతో మనం సంభాషణ చేయొచ్చు. అలాగే మనము ఈ యొక్క శరీరంతో మనం సంభాషిస్తూ ఉండొచ్చు. సో, మన శరీరం అనేది మనకి చెప్పాలంటే ఒక చిన్న పిల్ల లాంటిదండి. సో, చిన్న పిల్లలు ఏం చేస్తారు? సరిగ్గా వాళ్ళకి అటెన్షన్ ఇవ్వకపోతే వాళ్ళేం చేస్తారు ఎప్పుడు కూడా? చిన్న పిల్లలుంటారు. మీరు చూసే ఉండొచ్చు. వాళ్ళకి సరిగ్గా అటెన్షన్ ఇవ్వకపోవడం కానీ, వాళ్ళని అక్కడ పక్కన పెట్టినప్పుడు వాళ్ళ అటెన్షన్ కోసం వాళ్ళెప్పుడూ కూడా మారం చేస్తూ ఉండొచ్చు. లేకపోతే ఏడుస్తూ ఉండొచ్చు. ఏదో ఒకటి పనులు చేస్తూ ఉంటారు మన యొక్క అటెన్షన్ కోసం. సో, అప్పుడు ఎప్పుడైతే మనం ఆ ప్రేమని కానీ, అటెన్షన్ కానీ వాళ్ళకెప్పుడైతే ఇస్తామో అప్పుడేం జరుగుతుంది? తిరిగి వాళ్ళు ఏడుపు ఆపడం కానీ నార్మల్ అయిపోతారు. అలాగే మన శరీరం కూడా ఈ యొక్క అటెన్షన్ అనేది ఎప్పటికప్పటికి కూడా కోరుకుంటూ ఉంటుంది. ఒకవేళ మనం సరిగ్గా అటెన్షన్ ఇవ్వలేదనుకోండి, మనము ఈ యొక్క శరీరాన్ని పట్టించుకోకుండా ఎప్పుడూ కూడా వర్క్ చేస్తూనే ఉండడము, లేకపోతే ఈ యొక్క శరీరానికి సరిగ్గా మనం పోషణ ఇవ్వకపోవడం కానీ, ఇలాగ ఎప్పుడైతే దీనికి సంబంధించి మనం కేర్ తీసుకోనప్పుడు మనకి ఏదో ఒక డిసీజ్ రూపంలో కావచ్చు, లేకపోతే కొన్ని నొప్పుల రూపంలో కావచ్చు, లెగ్ పెయిన్ అవ్వచ్చు, బ్యాక్ పెయిన్ అవ్వచ్చు, లేకపోతే ఐస్‌కి ఏమైనా మంట అవ్వచ్చు. ఇలాగ ఏదో ఒక రూపంలో మనకెప్పుడు కూడా చెప్తూనే ఉంటుందనమాట. నువ్వు నాకిక్కడ అటెన్షన్ ఇవ్వట్లేదు అని. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాళ్ళ నొప్పులొచ్చాయనుకోని మనం ఏం చేస్తాము? మొత్తం మన ఫోకస్ అంతా కూడా మన కాలు మీదే ఉంటుంది. దాన్ని ఏదైనా మసాజ్ చేయడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాము. సో, మనం ఎప్పుడైతే అటెన్షన్ ఇస్తామో ఆ తర్వాత ఏమైపోతుంది? ఆ నొప్పంతా కూడా తగ్గిపోవడం జరుగుతుంది.
సో అలాగా మన యొక్క శరీరం అనేది ఎప్పుడూ కూడా మన యొక్క అటెన్షన్ కోసం ఎప్పుడూ కూడా తప్పిస్తూనే ఉంటుంది. సో ఎప్పుడైతే మనము ఈ యొక్క శరీరానికి అటెన్షన్ ఇస్తూ ప్రతి ఒక్క భాగంతో మనం ఎప్పుడైతే ఎంతో ఆనందంగా మాట్లాడుతూ ఉంటామో అదెంతో అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. సో నార్మల్‌గానే మనం ఏం చెప్పకపోయినా కూడా మన శరీరంలో ఎన్నో భాగాలు ఇన్వాలంటరీగా, వాలంటరీగా పనిచేస్తూనే ఉన్నాయి. మన హార్ట్ కావచ్చు, మన లంగ్స్ కావచ్చు, మన యొక్క నర్వస్ సిస్టమ్, మన యొక్క కాళ్ళు, చేతులు అవన్నీ కూడా ఎంతో బాగా పనిచేస్తున్నాయి. సో, కానీ ఎప్పుడైతే మనం ఇంకా ఎక్స్‌ట్రా అటెన్షన్ ఇచ్చామనుకోండి, ఇంకా ఎక్స్‌ట్రా ప్రేమనిచ్చామనుకోండి, అప్పుడు ఇంకా అద్భుతంగా పనిచేస్తాయి. సో, మనము ఒక 70 ఇయర్స్ బతకాల్సింది 100 ఇయర్స్ బతకచ్చు, ఇంకా 120 ఇయర్స్ బతకచ్చు, ఇంకా 150 ఇయర్స్ అయినా కూడా బతకచ్చు. సో, అలాగ మన శరీరానికి ఆ యొక్క అటెన్షన్ కానీ, ఆ యొక్క ప్రేమ కానీ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో, మనం ఎప్పుడైతే ఈ యొక్క సంభాషిస్తూ ఉంటామో, మన యొక్క శరీరంలో ఉండే ప్రతి ఒక్క భాగంతో మనం ఎప్పుడైతే సంభాషిస్తూ, దానికి ఎప్పుడైతే ప్రేమనిస్తూ ఉంటామో, అదెంతో ఆనందంగా ఫీల్ అవుతుంది. మీరు గమనించొచ్చు. మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, మీకు ఇంతవరకు ఒకవేళ కాళ్ళు నొప్పులు కానీ, ఏమైనా నొప్పులుంటే, ఆ తర్వాత మీకసలు అవి ఆ నొప్పులనేవి కూడా అసలేం కనిపించవు. సో, అంత ముఖ్యమైనది మన యొక్క శరీరంతో సంభాషించడం అనేది. సో, శరీరంలో అంటే మొత్తం అంతా ఏముంటాయి? అణువులు, పరమాణువులు నథింగ్ బట్ మన కణాలు. సో, మన బాడీ అంతా గూడా కణాలతో సృష్టించబడింది. ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా ఒక కణంతో సృష్టించబడింది. ఎన్నో వేల కణాలతో సృష్టించబడింది. సో, ఆ యొక్క కణాలన్నిట్లో ఏముంటాయి? వాటర్ కంటెంటే ఉంటుంది మరి కూడా. సో, ఆ యొక్క మన యొక్క మాటల వల్ల ఆ యొక్క వాటర్ ఎఫెక్ట్ అవుతుంది కదా! సో, అలాగే మనం ఎప్పుడైతే ఆ యొక్క ఆలోచన చేస్తూ ఉంటామో, మన యొక్క ప్రేమ ఎప్పుడైతే అందిస్తూ ఉంటామో, మన శరీరం కూడా మనకి దానికి సంబంధించి ఎప్పటికప్పుడుకి రెస్పాండ్ అవుతూనే ఉంటుందనమాట. సో, అలాగ ప్రతి ఒక్క భాగంతో మనం సంభాషించొచ్చు. ప్రతి ఒక్క కణంతో మనము దానికి చెప్పొచ్చు. నేను నిన్నెంతో చక్కగా చూసుకుంటున్నాను. నువ్వు నాకు ఎంతో ఎంతో ఆరోగ్యంగా నన్నుంచుతున్నందుకు నీకెంతో కృతజ్ఞతలు అని. సో, ఇలాగ ఎప్పుడైతే మనం సంభాషిస్తామో ప్రతి ఒక్క కణం కూడా ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఇంకా ఎక్స్‌ట్రాగా అది వర్క్ చేస్తుంది. మనల్ని ఇంకా ఎంతో హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో, మనం ఎప్పుడైతే ఇలా కణాలతో సంభాషించినప్పుడు మనలో ఉండే నొప్పులు కానీ అవన్నీ కూడా డిసీజెస్ అయ్యుండొచ్చు. అవన్నీ కూడా మనం హీల్ చేసుకోవచ్చు. అలాగే ఆ యొక్క డిసీజెస్ ప్రతి ఒక్క దానికి ఒక కారణం ఉంటుంది. సో, ఒక కారణం లేకుండా అది మన జీవితంలోకి రాదు. ఒక డిసీజ్ అయ్యుండొచ్చు ఏదైనా కానీ. సో, అటువంటప్పుడు మనం ఒకవేళ ఎక్కడైనా కూడా ఏ ఒక్క బాడీ పార్ట్‌లో అయినా కూడా మీకు సరిగ్గా లేనప్పుడు అక్కడ సంభాషించి ఆ యొక్క కణాలతో ప్రతి ఒక్క కణంతో మనకి మీరు ఎందుకొచ్చారు? సో, నాకు ఈ రోగం అనేది ఎందుకొచ్చింది? సో, మీ నుంచి నేను ఏం నేర్చుకోవాలి? అని మనం ఎప్పుడైతే ప్రశ్నిస్తామో, ఎప్పుడైతే దానికి అడగడం జరుగుతుందో, అవి తిరిగి మనకు జవాబిచ్చినప్పుడు మనకు ఓవరాల్‌గా అసలు మనం ఏం చేశాము? ఏం జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సో, దాని తర్వాత ఏంటి? మనం ఎప్పుడైతే ఆ యొక్క పాఠం ఏం నేర్చుకోవాలి, అక్కడ ఏం చెప్తుందని మనం తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఏమైపోతుందండి, మన జీవితంలోకి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాము. ఆ తర్వాత ఆ యొక్క డిసీజ్ కానీ, ఆ యొక్క లెగ్ పెయిన్ కానీ ఏవి కూడా అసలు మన జీవితంలోకి ఇంక రావు. సో, అలాగా నేను కూడా ఈ యొక్క నా శరీరం నాతో సంభాషిస్తుంది అని నాకు ఒక డిసీజ్ వచ్చినప్పుడు, నాకు బాలేనప్పుడు నేను దీన్ని అర్థం చేసుకున్నాను. సో, నేను తెలుసుకున్నాననమాట. ఏంటి నా శరీరం నా మాట ఇంతగా వింటుందా అని. సో, నాకు ఫస్ట్ టైమ్ నాకు ఇంజెక్షన్స్ పెట్టడం జరిగిందనమాట. సెలైన్ బాటిల్స్ ఎక్కించారు. సో, అప్పుడు సెలైన్ బాటిల్స్ అంటే చేతికి పెడితే చాలా పెయినొస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలా ఘోరంగా ఉంటుంది అని తెలుసుకున్నాను. సో, అప్పుడు నేనేం చేశాను అంటే, ఆ యొక్క నొప్పిని నా యొక్క హ్యాండ్‌తో నా యొక్క చేతికి నేను సంభాషించడం జరిగింది. దయచేసి నా చేతిలో ఉండే ప్రతి ఒక్క అణువులు, పరమాణువులు దయచేసి నాకు నొప్పిని కలగకుండా చూడండి. అని దాన్నెప్పుడైతే నేను రిక్వెస్ట్ చేశానో, దానికి ఎప్పుడైతే ప్రేమను అందించానో, ఆటోమేటిక్‌గా వెంటనే నాకు ఆ యొక్క నొప్పి అనేది 90% వరకు తగ్గింది. ఆ యొక్క 10% అనేది చిన్న పెయిన్ మాత్రమే. సో, అంత అంత ఇదిగా సో, ఎప్పుడైతే నేను సంభాషించానో వెంటనే ఆ పెయిన్ అనేది కూడా మొత్తం నా యొక్క బాడీలోనే లేకుండా ఎళ్ళిపోయింది. సో,
సో నా శరీరం నా మాట ఇంతగా వింటుందా అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. సో అప్పటినుంచి ఎప్పుడైనా కూడా తలనొప్పి అవ్వచ్చు, స్టమక్ పెయిన్ అవ్వచ్చు, లేకపోతే లెగ్ పెయిన్ అవ్వచ్చు. ఇలాగ ఎప్పుడైనా కూడా ఏదైనా పెయిన్స్ వచ్చినప్పుడు నేను దానితో సంభాషిస్తూ దానికి సంబంధించి అక్కడ నేనేమైనా సరి చేసుకోవాల్సిన ఆలోచనలు కానీ, దాని వెనకాల ఏదైనా ఉంటే నేను వెంటనే సరి చేసుకునేదాన్ని. అలాగే ఎప్పుడైతే నేను సరి చేసుకున్నానో, ఎప్పుడైతే దాంతో సంభాషించానో వెంటనే నా జీవితంలో, నా శరీరంలో కూడా మార్పులనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట. సో దీనివల్ల ఇంత అద్భుతమైన జ్ఞానం ఇది. సో మన శరీరం మనకెప్పుడూ కూడా సందేశం ఇస్తూనే ఉంటుంది. ఏం జరుగుతుంది? ఏంటి? అని ప్రతి ఒక్కటి కూడా మనకెప్పుడు కూడా చెప్తూనే ఉంటుంది. కానీ దాన్ని మనం వినగలగాలి. సో ఎలా వినాలి అంటే మనం ఈ యొక్క శరీరం వైపు మనం దృష్టి పెట్టినప్పుడు మనం వినగలుగుతాం. సో నాకు కూడా అలానే ఏంటి నేను ఫస్ట్ మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాను. మన శరీరం మన మాట ఇంటుంది. సో మీరందరూ కూడా ట్రై చేయొచ్చు అంటే ఫస్ట్ ఏంటి ఈ పిల్ల ఇలా చెప్తుంది అని చెప్పి అనేవారు. కానీ తర్వాత వాళ్ళెప్పుడైతే ప్రాక్టికల్‌గా చేసి చూసారో వాళ్ళకర్థమైంది. సో అవును ఇది నిజమే. నువ్వు చెప్పింది నిజమే అని ఆ తర్వాత కూడా వాళ్ళు ఈ యొక్క ఆ యొక్క బాడీ డైలాగింగ్ అనేది వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళ లైఫ్‌లో ఎటువంటి డిసీజ్ వచ్చినా కూడా దాన్ని హీల్ చేసుకునే శక్తిని వారి యొక్క సొంత చేతుల్లో ఉందని వాళ్ళు తెలుసుకున్నారనమాట. సో మనము దీని గురించి మనం తెలుసుకోవడమే కాదు, మనందరికీ కూడా చెప్పాలి. ఎప్పుడైతే మనం చెప్పినప్పుడు అది ఎంతో మందికి కూడా ఉపయోగపడుతూనే ఉంటుంది. సో ఇలాగా మన యొక్క శరీరంలో ఉండే ప్రతీదీ కూడా మనం హీల్ చేసుకోవచ్చు. ఎటువంటివైనా కూడా, ఎటువంటి అసలు ఈ యొక్క మనకి మనం హీల్ చేయలేము అన్న డిసీజ్ అనేదే ఉండదు. ప్రతి ఒక్కటి కూడా నయం అవుతుంది. ఎందుకు అంటే మనకి ఆ యొక్క డిసీజ్ అనేది వచ్చినప్పుడు దాన్ని హీల్ చేసుకునే శక్తి కూడా మనలోనే ఉంటుంది. సో ఆ డిసీజ్ రావడానికి కారణం మనమైనప్పుడు దాన్ని హీల్ చేసుకునే కారణం కూడా మనమే అవ్వచ్చు కదా! సో, మనకి ఈ యొక్క డిసీజ్ అనేవి సబ్‌కాన్షియస్ లెవెల్‌లో కూడా మనం హీల్ చేసుకోవచ్చు. సో, మనకి ఇంకా ఏది నయం కాదు అన్నవి కూడా మనము మన మన యొక్క మన యొక్క ఆలోచనల ద్వారా మన యొక్క ఆ యొక్క లెసన్స్ అనేది నేర్చుకున్నప్పుడు మనం ఎంతో తొందరగా హీల్ అయిపోవచ్చు. సో, మీకు ఈ యొక్క సందర్భంలో సబ్‌కాన్షియస్ మైండ్ గురించి కొంచెం చెప్తాను. సో, మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ అనేది మన యొక్క బాడీలోని ఫంక్షన్స్, ఇన్వాలంటరీ ఫంక్షన్స్, హార్ట్ బీట్ అవ్వచ్చు, ఇంకా మన బ్రీతింగ్ ప్రాసెస్, నర్వస్ సిస్టమ్ ప్రతీదీ కూడా ఇది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ప్రతీదీ ఫంక్షనింగ్ అంతా కూడా ఈ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ కిందకే వస్తుంది. సో, ఈ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ అనేది మనకి ఎన్నో డిసీజెస్‌ని క్రియేట్ చేస్తుంది. అలాగే ఆ డిసీజెస్‌ని హీల్ కూడా చేస్తుంది. డిసీజెస్ ఎలా క్రియేట్ చేస్తుంది అంటే, నేను చెప్పాను కదా! మన యొక్క ఆలోచనలు, మాటలు అని. సో, మనం ఎప్పుడైతే పదే పదే మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌కి మనం చెప్తూ ఉంటామో, నాకు సరిగ్గా లేదు, నాకు బావుండదేమో అని, ఆ యొక్క భయం అయ్యుండొచ్చు. ఎప్పుడైతే పదే పదే మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌కి చెప్తూ ఉంటామో, నీ ఆజ్ఞే నువ్వేదైతే ఆజ్ఞ వేస్తావో నేను దాన్ని తీరుస్తాను అని, అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా ఈ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ అనేది మన జీవితంలోకి ఆ సిట్యుయేషన్స్ అనేవి తెస్తూ ఉంటుంది. సో, అలా అంత గొప్ప పవర్ ఉంటుంది. సో, పాజిటివ్ అయినా తెస్తుంది, నెగెటివ్ అయినా తెస్తుంది. సో, అదంతా కూడా మన చేతుల్లో ఉంది. మనం ఎలాగ ఆలోచిస్తున్నాం అనేది. సో, మనం ఒక డిసీజెస్‌ని మన శరీరంలో క్రియేట్ చేసుకున్నప్పుడు, సో, దాన్ని హీల్ చేసే శక్తి, సో, మనకి ఆ యొక్క డిసీజెస్‌ని హీల్ చేసే శక్తి కూడా మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌కుంటుంది. సో, ఆ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఎప్పుడైతే మనం ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి పాస్ చేస్తామో, ఈ యొక్క కాన్షియస్ మైండ్ నుంచి, సో, అప్పుడు మనకి నేను ఆరోగ్యంగా ఉన్నాను అని మనం ఎప్పుడు కూడా ఆ యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ పాస్ చేసినప్పుడు, నేను హీల్ అయిపోతున్నాను అని ఈ యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ పాస్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మన శరీరంలో కూడా మార్పులనేటివి రావడం జరిగింది. సో, మీకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏంటి అంటే ఒక ఒక ఆమెకి సో, తన యొక్క కంటిలో సమస్య ఉంటుంది. సో, తన కంటిలో తనకి చూడలేదు. సో, కొన్ని నర్వ్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం వల్ల తను చూడలేకపోతుంది. కానీ అవి నర్వ్స్ ఇంకోసారి మరీ రీప్రొడ్యూస్ అవుతాయి అంటే, అవెప్పుడు కూడా ఒకవేళ ఒకసారి డ్యామేజ్ అయితే అవెప్పుడు కూడా రీప్రొడ్యూస్ అవ్వవు. అటువంటిది తనేం చేసింది అంటే, తన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ పవర్‌ని ఆ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఉండే పవర్‌ని తను గమనించింది. సో, తనకి తెలుసుకుంది. సో, అప్పుడు తను ఎప్పుడు కూడా తన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌కి ట్రైన్ చేసేది. నేను చూడగలుగుతున్నాను అని ప్రతిరోజు కూడా తను విజువలైజ్ చేసుకునేది. సో, ఈ యొక్క ప్రస్తుత క్షణమే నా జీవితంలోకి
నా ప్రతిరోజు నేను చూడగలుగుతున్నాను. నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను అని తనెప్పుడూ కూడా విజువలైజ్ చేస్తూ, ఈ యొక్క సిగ్నల్స్‌ని, ఈ యొక్క ఆలోచనలను ఎప్పుడూ కూడా తన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌కి పంపిస్తూ ఉండేది. సో, కొద్ది రోజుల్లోనే అక్కడ ఏం జరిగింది అంటే, అవి తను కొద్ది రోజుల్లోనే తనకి చూపు రావడం జరిగింది. సో, తను చూడడం జరుగుతుంది. సో, అసలు మరీ రీప్రొడ్యూస్ అవ్వవు. అసలు మరీ తిరిగి అవి సృష్టించలేవు అన్న నర్వ్సే మరీ ఫార్మ్ అయ్యాయి. అవి ఎలా ఫార్మ్ అయ్యాయి? అంటే అది మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఉండే పవర్. సో, అలాగా మన యొక్క ఆత్మస్థితిని మనం తెలుసుకున్నప్పుడు, మనలో ఉన్న ఆ యొక్క శక్తిని మనం తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఎటువంటిదైనా కూడా హీలింగ్ అనేది ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది. సో, మనము ఇప్పుడు ఆత్మశక్తిని తీసుకుంటూ ఉన్నాము. సో, ఇప్పుడు మనం మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ గురించి మనం తెలుసుకున్నాము. మన యొక్క ధ్యానం వల్ల మన యొక్క ఆత్మస్థితి అనేది మన యొక్క ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీ అనేది మనలోకి వస్తుంది. సో, ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీని, ఆ యొక్క ఆత్మశక్తిని మనం తీసుకుంటున్నప్పుడు, మనము దాన్ని మనలోనే ఉంచుకుంటున్నామా? లేకపోతే వృధా చేస్తున్నామా? సో, ఎంతవరకు మనలోనే ఉంచుకోగలుగుతున్నాం దాన్ని? ఒక గంట ధ్యానం చేశారు. లేకపోతే 2 గంటలు ధ్యానం చేశారు. 3 గంటలు ధ్యానం చేశారు. ఆ యొక్క ఎనర్జీ అంతా కూడా మీలోనే ఉందా నిజంగానే? లేకపోతే వేస్ట్ చేసుకుంటున్నారా? మనం ఎప్పుడూ కూడా చాలా వరకు మనం తీసుకుంటున్న ఒక కాస్మిక్ ఎనర్జీని ఎంతో భాగం మనం వేస్ట్ చేస్తూ ఉంటాము. ఎలా వేస్ట్ చేస్తూ ఉంటాము అంటే, అనవసరమైన మాటలు మాట్లాడడం, అనవసరమైన ఆలోచనలు చేయడము, సో, అనవసరం ఏవైనా చూడడం కానీ, టీవీ చూడడం కానీ, లేకపోతే వేరే దగ్గర అనవసరమైన విషయాల మీద మనం ఎప్పుడు కూడా దాన్ని లూజ్ చేసుకుంటూ ఉంటాం. వాదనలు చేయడం, జడ్జ్ చేయడం, ఇంకొకరిని జడ్జ్ చేయడం అనేది చాలా ఎనర్జీ అనేది చాలా లూజ్ అవుతుందక్కడ. సో, మనం అక్కడ ఇతరుల్ని జడ్జ్ చేస్తున్నాము అంటే నథింగ్ బట్ మనం అక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనల్ని మనం జడ్జ్ చేసుకుంటున్నామని. ఒకరిని మనం ఏదైనా చెడు కానీ, మంచి కానీ అంటున్నాము అంటే, ఆ మంచి లేకపోతే చెడు మనలో ఉంది కాబట్టి మనం అనగలుగుతున్నాము. ఒక వ్యక్తిని చూపించి తను చాలా చెడ్డవారు అని మీరన్నారంటే, మీలో ఆ చెడు ఉంది కాబట్టి మీరు ఆ చెడు గుర్తించగలుగుతున్నారు. లేకపోతే మీరు ఆయన ఎంతో మంచివారు అని మీరన్నట్టయితే, ఆ మంచి మీలో ఉంది కాబట్టి ఇతరులని కూడా ఆ యొక్క మంచిగా మీరు చూడగలుగుతున్నారు. సో, మనలో మనం ఎలా అయితే మన అంతర్గతంగా మనం ఎలా అయితే చూస్తూ ఉంటామో, ఎలా అయితే మనం ఉంటామో, బాహ్యంగా కూడా అందరూ అలానే కనిపిస్తూ ఉంటారు. సో, ఒకరిని జడ్జ్ చేస్తున్నాము, ఒకరిని ఒక మాట అంటున్నాము, లేకపోతే కొన్ని పుకార్లు చెప్తున్నాము, ఏదైనా గాసిప్స్ చెప్తున్నాము అంటే నథింగ్ బట్ అక్కడ మనల్ని మనము వేలెత్తి చూపుకుంటున్నాము. మీకు తెలిసిందే కదా! ఒకరిని మనం ఇలా వేలెత్తి చూపిస్తే 4 వేళ్ళు మన వైపు చూపిస్తున్నాయి. సో, మన చుట్టూ ఉండే ప్రతి ఒక్కరు కూడా ఒక మిర్రర్స్ లాంటి వాళ్ళు. సో, మనకి అద్దంలో ఏం కనిపిస్తుంది? వేరే వాళ్ళు కనిపిస్తారా? లేకపోతే మనమే కనిపిస్తామా? మనమే కదా కనిపించేది. సో, ప్రతి ఒక్కరిలో కూడా మనల్ని మనమే చూసుకుంటున్నాం అక్కడ. సో, ఒకరిని మనం చేయెత్తి మనం అంటున్నాము అంటే అక్కడ మీరు గమనించుకోవాల్సింది మిమ్మల్ని మీరు ఏ దృష్టితో చూసుకుంటున్నారు. సో, అక్కడ మీరు మీలో ఏం సరి చేసుకోవాలి అనేది మనం గమనించాలి. సో, ఇది నేనెప్పుడైతే తెలుసుకున్నానో ఆ క్షణం నుండి నేను ఎవరినైనా ఏమన్నా జడ్జ్ చేసినప్పుడు, ఎవరినైనా ఏమన్నా అన్నప్పుడు నాలో నేను ఇన్‌సైడ్‌గా నేను చూసుకునేదాన్ని. అంతర్గతంగా నేను చూసుకునేదాన్ని. ఏంటి? ఎందుకిలా అన్నాను? ఎటువంటి పరిస్థితి వల్ల నేనిలా అన్నాను? సో, ఎప్పుడైతే నా యొక్క అంతర్గతంలోకి నేనెప్పుడైతే ఇన్నర్ జర్నీ చేశానో, ఇన్నర్‌గా నేను ట్రావెల్ చేశానో ఎటువంటి ఆలోచన విధానం వల్ల, అసలు ఎందుకు ఇలా అనడం జరిగింది అని ఎప్పుడైతే నేను ఆ యొక్క మూల కారణం తెలుసుకున్నానో, అటువంటి విధానం మరి ఇంకోసారి ఆ యొక్క సంఘటన అనేది మరీ తిరిగి నా జీవితంలోకి ఇంకోసారి రాలేదు. సో, అలాగా ప్రతి ఒక్కరం కూడా ఇతరుల్ని మనం జడ్జ్ చేస్తున్నాము, మన ఎనర్జీని లూజ్ చేసుకుంటున్నామంటే, మనం ఒకసారి మనల్ని ప్రశ్నించుకోవాలి. ఎందుకు నేనిలా అన్నాను? దేనివల్ల నేనిలా అన్నాను? నాలో ఏం నేను సరి చేసుకోవాలి అని. ఎప్పుడైతే మనము ఇన్‌సైడ్‌గా మనంతటికి మనం ఎప్పుడైతే మనము హీల్ చేసుకుంటూ ఉంటామో, ఆటోమేటిక్‌గా మన చుట్టూ ఉండే పరిసరాలన్నీ కూడా హీల్ అయిపోవడం జరుగుతుంది. సో, ఇలాగా మనం యూజ్ చేసుకొని మనం తీసుకునే కాస్మిక్ ఎనర్జీని, మనం తీసుకుంటున్న ఆ యొక్క శక్తిని ఎప్పుడు కూడా వృధా చేయకూడదు. ఈ యొక్క జడ్జ్‌మెంట్స్ చేస్తూ, గాసిప్ అనేది ఇంకొక బ్లాక్ మ్యాజిక్ లాగా అని చెప్పొచ్చు. సో, బ్లాక్ మ్యాజిక్ అంటే అందరికీ తెలిసుంటుంది కదా! ఏదో చాలా
డార్క్ మ్యాజిక్. సో అదంతా కూడా అవసరం లేనిది. సో ఎంతో వినాశకరమైనది అని మనం వినే ఉంటాము. సో అదంతా కూడా అవసరం లేదు. సో గాసిప్స్ అనేది మనం మానుకోవాలి. సో ఎవరు కూడా మన యొక్క వాక్ శక్తిని మనము ఇలా గాసిప్స్ పరంగా, జడ్జ్‌మెంట్స్ పరంగా మనం ఎప్పుడు కూడా దాన్ని పంపించేయకూడదు. సో ఎప్పుడు కూడా ఎంతో మంచి మాటలు మాట్లాడుతూ ఉండాలి. ఎప్పుడు కూడా ఎంతో సరైన మాటలతో, సరైన ఆలోచనలతో ఇతరుల్ని మనం పొగుడుతూ కానీ, ఇతరుల్ని మనం అప్రిషియేట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. సో, మనకు తెలిసిందే కదా! సో, మనము ఏ విత్తనం అయితే నాటుతామో అదే విత్తనమే కదా మనకి అదే చెట్టే కదా మనకొచ్చేది. సో, మనము మ్యాంగో సీడ్ వేస్తే మ్యాంగో ఫ్రూట్స్ ఒస్తాయి. యాపిల్ సీడ్ వేస్తే యాపిల్ ఫ్రూట్స్ ఒస్తాయి. అటువంటప్పుడు మనము ఇతరుల గురించి గాసిప్స్ కానీ, జడ్జ్‌మెంట్స్ చేస్తే అప్పుడేమొస్తుంది? తిరిగి దానికి సంబంధించి ఎన్నెన్నో గాసిప్స్, ఎన్నెన్నో జడ్జ్‌మెంట్స్ మన వైపు వస్తూ ఉంటాయి. సో, అవన్నీ మనకి అవసరమా? మన జీవితంలో అవన్నీ ఉండాలా? గాసిప్స్‌తో, జడ్జ్‌మెంట్స్‌తో అవన్నీ అవసరం లేదు కదా! సో, అటువంటప్పుడు ముందుగా మనం మారదాం. ఇతరులు వేరే వాళ్ళు ఇలా అంటున్నారు, వేరే వాళ్ళు ఇలా చెప్తున్నారు అనే బదులు మనం మారి చూపిద్దాం. మన యొక్క వాక్ శుద్ధిని, మన యొక్క మాటల్ని, మన యొక్క ఆలోచనని మన ఆధీనంలో ఉంచుకుందాం. సో, ఎప్పుడైతే ఇలా మనము మన యొక్క ఎనర్జీని వేస్ట్ చేయకుండా, సో, మన యొక్క మాటల ద్వారా, మన యొక్క ఆలోచన ద్వారా ఎప్పుడైతే మనలోని ఆ యొక్క ఎనర్జీని వేస్ట్ చేయకుండా ఉంచుకుంటామో, మనలో ఆ యొక్క హీలింగ్ అనేది ఆటోమేటిక్‌గా జరిగిపోతూనే ఉంటుంది. సో, అలాగా మన యొక్క బాడీ అనేది ఎప్పుడూ కూడా మనకి సూచిస్తూనే ఉంటుంది. ఏం చేయాలి అని. సో, ప్రతి ఒక్కటి కూడా మన బాడీ ద్వారా, మన యొక్క బాడీ డైలాగింగ్ ద్వారా మనం అదేం చెప్తుంది అని వినొచ్చు. మన శరీరం మనకి మాటల్లో ఎన్నైనా అబద్ధాలు చెప్పొచ్చండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సరిగ్గా లేదు. మీ యొక్క శరీరాన్ని మీరు సరిగ్గా చూసుకోవట్లేదు. మీరు చెప్పొచ్చు నేను చాలా హెల్తీగా ఉన్నాను. నేను చాలా బాగా చూసుకుంటున్నాను. సో, నేను చాలా యాక్టివ్‌గా ఉన్నానని చెప్పొచ్చు. బట్ మన శరీరం అనేది ఎప్పుడు కూడా మనకి అసత్యం అనేది చెప్పదు. ఎప్పుడూ కూడా నిజాన్ని చూపిస్తూ ఉంటుంది. సో, ఏంటి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీని సరిగ్గా చూసుకోలేకపోతే సో, మనం టైర్డ్‌గా అయిపోవడం కానీ, సో, మనము చాలా హెల్తీగా ఉన్నామని చెప్పినా మన బాడీ మనకి సూచిస్తూనే ఉంటుంది. మనకి ఇంటర్నల్‌గా తెలుస్తుంది. సో, చాలా వీక్‌గా ఉండడం కానీ, సో, ఇలాగా మన బాడీ ఎప్పుడూ కూడా ఈ యొక్క అసత్యం అని చెప్పదు. ఎప్పుడూ కూడా ఈ యొక్క సత్యాన్ని మనకి చూపిస్తూనే ఉంటుంది. ఎక్కడ నువ్వేం చేస్తున్నావు? సో, నువ్వు ఎక్కడ దృష్టి పెడుతున్నావు? సో, ఆ సత్యం అనేది ఏంటి? సో, మన యొక్క శరీరం మనకి ఏం చూపిస్తుంది అని తెలుసుకోవాలి అన్నప్పుడు, ఈ యొక్క బాడీ డైలాగింగ్ ప్రాసెస్ అనేది మనం చేయొచ్చు. సో, ఏం లేదండి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు బాడీ డైలాగింగ్ ప్రాసెస్ అంటే మన కణాలతో సంభాషించడం అంటే, సో, మనము ధ్యాన సాధనలో కానీ, లేకపోతే ఒక ప్రశాంతమైన స్థితిలో ఉన్నప్పుడు, మీరు ఒక బాడీ పార్ట్‌ని చేసుకోవడము. సో, మీకెక్కడైతే ఇబ్బందిగా ఉందో, సో, ఆ యొక్క ఇబ్బందిగా ఉన్న పార్ట్‌ని మీరు ప్రశ్నించడం. సో, ఆ యొక్క ప్రశ్నకి తగ్గట్టు ఆ యొక్క అణువులు, పరమాణులు అవన్నీ కూడా ఏం ఫీల్ అవుతున్నాయని ఆ రిప్లై ఇచ్చినప్పుడు మీరు వింటే చాలన్నమాట. సో, ఇలాగ మన శరీరం అనేది ఎప్పుడూ కూడా మనకి అసత్యం చెప్పదు. సో, దానికి సంబంధించి మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కటి కూడా మన యొక్క శరీరమే మనకెప్పుడు కూడా గైడ్ చేస్తుంది. బట్ మనము దాన్ని వినగలగాలి. సో, అదే మనకెంతో ముఖ్యమైన పాయింట్. సో, మరి ఎలా వినాలి? సరే ఇప్పుడు మనకి అర్థం కావట్లేదు. మన కణాలు చెప్తున్నాయి. కానీ మనకు అర్థం కావట్లేదు. సో, మనకి ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఎమోషన్స్. మన ఎమోషన్స్ అనేవి ఎప్పుడూ కూడా మనం ఎటువంటి మాటలు మాట్లాడుతున్నా, ఎటువంటి ఆలోచనలు చేస్తున్నా, మనకి ఉండే ఎమోషన్స్ మనకి చెప్తూ ఉంటాయి. ఎటువంటి ఎమోషన్స్‌తో ఉంటున్నాము? పాజిటివ్‌గా ఉంటున్నామా? భయం వేస్తుందా? లేకపోతే ప్రేమగా ఉన్నారా? బాధగా ఉన్నారా? కోపంగా ఉన్నారా? సో, మన యొక్క ఎమోషన్స్ అన్నీ కూడా మన బాడీలో ఎక్కడెక్కడ డ్యామేజెస్ ఉన్నాయి. సో, మన యొక్క ఎమోషన్స్ వల్ల మనము మన ఆలోచనలని, మన యొక్క మాటల్ని మనం సరిచేసుకోవచ్చు. సో, మనం మాట్లాడొచ్చు. సో, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. బట్ ఇంటర్నల్‌గా మీ యొక్క ఎమోషన్ అనేది చాలా భయంగా ఉంది. సో, అప్పుడు మీ మాటలకి మీకు ఉండే స్థితికి సింక్రనైజ్ లేదు. సో, మీకు కావాల్సింది హెల్తీగా ఉండడం. కానీ మీలో ఉండేది భయం. సో, అటువంటప్పుడు మీ జీవితంలో మీరు ఆరోగ్యంగా ఉండగలరా అంటే మీ ఎమోషన్ చెప్తుంది. మీరు భయంగా ఉన్నారు అంటే నువ్వు అక్కడ నిజంగానే హెల్తీగా లేవు. నీ ఆలోచనలు అలా లేవు. సో, మనము మన యొక్క ఎమోషన్స్‌ని బేస్ చేసుకొని, మన యొక్క బిలీఫ్ సిస్టమ్‌ని మనం కనుక్కోవాలి. సో, ఎప్పుడైతే ఏ ఒక్క బిలీఫ్ సిస్టమ్ వల్ల మనకి భయం అనేదొచ్చింది. సో,
అది చిన్నప్పటి నుంచి ఉండే బిలీఫ్ సిస్టమా? ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ తింటే మీకు జలుబు చేస్తుందన్న ఒక నమ్మకం. అది నిజంగా అంటే నిజమేనా అంటే అది నిజం కాదు. ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుందా అంటే నేనిప్పుడు రోజు ఐస్ క్రీమ్ తింటున్నాను. బట్ నాకు బానే ఉంది. బికాజ్ నాకు ఆ నమ్మకం లేదు. సో, అలాగా మనకి ఉండే నమ్మకాలు బట్టి, ఎటువంటి నమ్మకాల వల్ల మనము ఇప్పుడు నేను హెల్తీగా ఉండనను, ఇప్పుడంతా కూడా చాలా వరకు కరోనా ఉందని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు. బట్ అది మీ దగ్గరికి నిజంగా అంటే వస్తుందా అంటే, మీరెంతో ఆరోగ్యంగా ఉన్నారు. మీరెప్పుడు కూడా ధ్యాన సాధన చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మీ పట్ల మీరు కేర్ తీసుకుంటూ ఉంటారో, అది రాదు. కానీ మన ఎమోషన్ మాత్రం ఆ యొక్క భయాన్ని సూచిస్తూ ఉంటుంది. సో, అప్పుడు మీ యొక్క ఎమోషన్‌ని బట్టి మీకుండే బిలీఫ్ సిస్టమ్‌ని మీరు కనుక్కోవాలి. సో, ఇది నిజంగా అంటే నిజమేనా? సో, మనలో ఉండే నమ్మకాలనేవి చాలా వరకు మన జీవితాన్ని శాసిస్తూనే ఉన్నాయి. ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఉండే నమ్మకాలు. సో, ఆ నమ్మకాల వైపుకి మనం వెళ్ళాలి. ఎటువంటి నమ్మకాలు మన జీవితంలో ఉన్నాయి? ఎటువంటి నమ్మకాలను మనము మన యొక్క జీవితంలో ముందుకు వెళ్ళకుండా మనల్ని ఆపుతున్నాయని మనం తెలుసుకోవాలి. సో, ఎప్పుడైతే మనం ఆ నమ్మకాన్ని తెలుసుకుంటామో, ఆ యొక్క బిలీఫ్‌ని మనం తెలుసుకుంటామో, అప్పుడు మనం ప్రశ్నించాలి. మీకు ఇప్పుడు ఉండే బిలీఫ్ సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకున్నట్టయితే ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుందని ఒక నమ్మకం ఉంది. సో, దానికి ఒక ప్రశ్న వేద్దాము. అది నిజమేనా? సో, ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుందా? అది నిజమేనా? సో, మీరనుకోవచ్చు నిజమే కదా! చేస్తుంది కదా! అని. ఇంకోసారి ప్రశ్న వేయండి. నిజంగంటే నిజమేనా? నిజంగా అంటేనే నిజమేనా అని ఇంకొక ప్రశ్న. సో, ఆ ప్రశ్నేసినప్పుడు మీరొక్కసారి ఆలోచించండి. మీరు ముందు ఎన్నో సార్లు ఐస్ క్రీమ్ తినుండొచ్చు. సో, ఐస్ క్రీమ్ తిన్న ప్రతిసారి కూడా మీకు జలుబు చేసిందా? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క సంఘటనైనా ఉండిండదా దానికి సంబంధించి? సో, ఇంకొకసారి ప్రశ్నించండి. నిజంగా అంటేనే నిజమేనా అని. అప్పుడు మీ ఆన్సర్ లేదు అనొస్తుంది. సో, ఎప్పుడైతే అది నిజం కానప్పుడు మనం ఆ నమ్మకం పెట్టుకొని ఏం సాధిస్తాము? అది మనకి ముందుకు తీసుకెళ్తుందా అంటే మనకి ముందుకు కూడా తీసుకెళ్ళట్లేదు. సో, మనల్ని ఇంకా బాధ కలిగిస్తుంది. మనకి జలుబు చేస్తుంది. సో, అటువంటప్పుడు మనకి ఆ యొక్క బిలీఫ్ సిస్టమ్, ఆ యొక్క నమ్మకం అనేది నిజమేనా అంటే అవసరమేనా అంటే అవసరం లేదు. సో, ఈ యొక్క ప్రస్తుత క్షణంలో డిసైడ్ చేసుకోండి. సో, ఈ యొక్క నమ్మకం అనేది నాకు ఎటువంటి పరిస్థితుల్లో నాకు అవసరం లేదు. ఇది నిజం కాదు. సత్యం ఏంటి? నేనెప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంటాను. నేను ఎప్పుడూ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటాను అన్నది నిజము. ఎటువంటి పరిస్థితుల్లో ఏం తిన్నా కూడా నేను ఆరోగ్యంగా ఉంటాను. అది నిజమైన నమ్మకం. సో, ఆ నమ్మకాన్ని మనం ఉంచుకుందాము. నేనెంతో ఆరోగ్యంగా ఉంటానని. సో, ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటామని మనం పెట్టుకుంటామో, సో, ఏం చేసినా కూడా మనం ఎంతో ఆరోగ్యంగానే ఉంటాం. అలాగా మీ జీవితంలో మీకెన్నో బిలీఫ్ సిస్టమ్ ఉండిండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం సాధించలేననో, లేకపోతే నేనే పని చేసినా కూడా దాన్ని పర్ఫెక్ట్‌గా చేయలేననో, సో, నాకెప్పుడూ కూడా ఆ యొక్క ప్రేమ కానీ, నా జీవితంలో ఎప్పుడు కూడా ఆ ప్రేమ దక్కదనో, సో, ఇలాగ ఎన్నెన్నో నమ్మకాలుండింటాయి. సో, ఇప్పుడు మనము ఒకటి చేద్దామండి. ఒక పని చేద్దాం. సో, మనమేంటంటే మీకు ఒక 2 మినిట్స్ టైమ్ ఇస్తాను. సో, సరే 1 మినిట్ చాలనుకుంటాను. మీరు ఒక్కసారి ఇప్పటి వరకు మన నమ్మకాల గురించి, ఆలోచనల గురించి మాట్లాడాం కదా! సో, ఒక్కసారి మీకు ఎటువంటి నమ్మకాలున్నాయని ఒక్కసారి మీకు మీరే గమనించండి. సో, మీరు ఎటువంటి నమ్మకాల వల్ల మీ జీవితంలో మీరు ముందుకెళ్ళలేకపోతున్నారు? ఒక్కసారి మీ నమ్మకాల మీద మనం ఇప్పుడు వర్క్ చేసుకుందాము. సో, మీ యొక్క మెయిన్ బిలీఫ్ ఏంటి? మీ జీవితం పట్ల మీకుండే బిలీఫ్ ఏంటి? సో, మీ యొక్క హెల్త్ పట్ల మీకుండే బిలీఫ్ ఏంటి? సో, ఒక బిలీఫ్‌ని మనం తీసుకుందాం. సో, ఇప్పుడే మీ ప్రస్తుత క్షణమే అది అవసరమా? అవసరం లేదా? అని నిర్ణయించుకుందాము. అందరూ సిద్ధంగా ఉన్నారా? సో, అందరూ మీకుండే నమ్మకాల్ని మీరిప్పుడు తెలుసుకుంటున్నారు. సో, ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించండి. నాకెటువంటి నమ్మకాలున్నాయి? చిన్నప్పటి నుంచి నేను ఎటువంటి నమ్మకాలతో ఉన్నాను అని. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఎటువంటి నమ్మకాలతో నేనున్నాను? అందరూ మీ యొక్క నమ్మకాల్ని మీరు తెలుసుకున్నారు కదా!
ప్లీజ్ ఎవరైనా కూడా చాట్ బాక్స్‌లో ఎస్ అని కానీ ఏమైనా పెట్టండి. నాకు అర్థమవుతుంది. యెస్. సో, మరి మీరు నమ్మకాలతో మీకు ఏవైతే నమ్మకాలున్నాయి చిన్నప్పటి నుంచి ఇప్పుడు మీరు పెట్టారు. సో, ఇప్పుడు మనము దానికి ప్రశ్న వేసుకుందాం. మీకు మీరు ప్రశ్న వేసుకోండి. ఇది నిజమేనా? నాకు ఇప్పుడు ఉండే నమ్మకం నిజమేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆరోగ్యంగా లేను అన్న నమ్మకం మీలో ఉంటే, ఒకసారి మీరు ప్రశ్నించుకోండి ఇది నిజమేనా అని. నిజమే అనిపిస్తుందా మీకు? ఇంకొకసారి ప్రశ్నించండి. ఇది నిజంగంటేనే నిజమేనా? ఇప్పుడు ఉండే నమ్మకం నేను ఆరోగ్యంగా లేను అన్న నమ్మకం ఇది నిజంగంటేనే నిజమేనా? ఒకసారి మీరు టైం తీసుకోండి. ఆలోచించండి. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క సంఘటన అయినా లేదా దానికి అపోజిట్‌గా ఒక్క సంఘటన అయినా జరిగిండొచ్చు. మీరెంతో ఆరోగ్యంగా ఉండే రోజు. ఒక్క నిమిషమైనా జ్ఞాపకం తెచ్చుకోండి. మీ నమ్మకాలకి అపోజిట్‌గా ఏముందో. గుర్తు తెచ్చుకోండి. నిజంగంటేనే ఇప్పుడు మీకున్న నమ్మకం నిజమేనా? సో, నాకు తెలిసి మీకు మీ యొక్క ఆన్సర్ నో అనొచ్చుంటుంది. సో, ఈ నమ్మకం మీకు యూజ్ అవుతుందా మీ జీవితంలో? మీ జీవితంలో ఈ నమ్మకం నిజంగంటేనే యూజ్ అవుతుందా? మీకు ముందుకు తీసుకెళ్ళడానికి ఈ నమ్మకం అనేది పనిచేస్తుందా? ఒకవేళ ఈ నమ్మకం అనేది మీలో లేకపోతే మీరెలా ఉంటారు? ఒక్కసారి ఆ యొక్క అనుభూతిని చెందండి. ఈ నమ్మకమే మీలో లేదు. నేను అనారోగ్యంగా లేను అన్న నమ్మకమే మీలో లేదు. ఎంత అద్భుతంగా ఉంది. సో, అటువంటప్పుడు మీకు ఈ నమ్మకం అవసరం లేనప్పుడు, ఈ నమ్మకాలని మీరు ఇప్పుడు క్యారీ చేయడం అవసరమా? ఈ క్షణం నిర్ణయించుకోండి. ఈ నమ్మకంతో నేను జీవించడం అవసరమా అని. అవసరం లేదు అన్నట్టయితే, దానికి సంబంధించి ఆ నమ్మకానికి సంబంధించిన అపోజిట్‌గా 3 పాజిటివ్ స్టేట్మెంట్స్‌ని మీకు మీరిచ్చుకోండి. 3 పాజిటివ్ స్టేట్మెంట్స్ మీకు మీరిచ్చుకోండి. ఆ యొక్క నమ్మకానికి అపోజిట్‌గా. నేను అనారోగ్యంగా లేననుకుంటే నేనెంతో ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఈ యొక్క యూనివర్స్‌లో ఎంతో సురక్షితంగా ఉన్నాను అని. ఇలాగ 3 పాజిటివ్ స్టేట్మెంట్స్ మీ పట్ల మీకు నేను ఏ పని చేయలేను అనుకుంటే ఏ పనైనా కూడా నేను చేయగలను. ఎంతో మిరాక్యులస్‌గా నేను పని చేయగలను. ఏ పని ఇచ్చినా కూడా నేను చేయగలను. నేను సాధించగలను. నా జీవితంలో ప్రతిదీ కూడా నేను సాధించగలను అని మీరు మీకు ఈ యొక్క 3 పాజిటివ్ స్టేట్మెంట్స్‌ని చెప్పుకోండి. మీరు ఈరోజు ఏదైతే పని చేశారో, మీ నమ్మకాలను మీరు ఈరోజు మార్చుకున్నారు. ఎంతో గొప్ప పని చేశారు. ఇది అందరి వల్ల కాని పని. సో, మనకి ఎంతో మందికి ఎన్నో నమ్మకాలు ఉంటాయి. కానీ దాన్ని మార్చుకోవాలి అంటే మనకి ముందుగా ధైర్యం కావాలి. సో, ఎన్నో ఏళ్లుగా ఈ నమ్మకాలతో బతుకుతున్నాము. సో, ఈ నమ్మకాల్ని ఒక్కసారిగా మన జీవితంలో నుంచి తీసివేయాలి అంటే కూడా చాలా కష్టమైన పని. కానీ మీరు ఈరోజు అది చేశారు. సో, మీకు మీరు ఒక్కసారిగా క్లాప్స్ కొట్టుకోండి. బికాజ్ మీరు ఈరోజు ఎంతో గొప్ప స్టెప్ మీరు తీసుకోబోతున్నారు. మీ 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 పట్ల, మీ యొక్క నమ్మకాల పట్ల. సో, మీ అందరికి ఎంతో కంగ్రాచ్యులేషన్స్. అండ్ సో, ఇప్పుడు మీరు ఏదైతే పాజిటివ్ థాట్స్ పెట్టుకున్నారో, సో, ఈ పాజిటివ్ థాట్స్‌ని మనం ఎప్పుడూ కూడా ఒక అఫర్మేషన్స్ లాగా మనం వాడుకోవచ్చు మన జీవితంలో. సో, అఫర్మేషన్స్ అంటే ఒక ప్రెజెంట్ పాజిటివ్ థాట్. సో, ఈ యొక్క ప్రతీదీ కూడా ఈ యొక్క ప్రస్తుత క్షణమే మీరు అలా జీవిస్తున్నట్టు ఆ యొక్క అఫర్మేషన్స్ లాగా మీరిప్పుడు
తీసుకున్న ఆ యొక్క 3 పాజిటివ్ థాట్స్‌ని మీరెప్పుడూ కూడా అఫర్మేషన్స్ లాగా మీకు మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. సో, ఎప్పుడైతే మనము ఈ యొక్క అఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఉంటామో, ఆ యొక్క థాట్స్‌ని అఫర్మ్ చేసుకుంటూ ఉంటామో, అది మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి ఎక్కువగా ఇమిడిపోతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా మనకి ఎన్నో సంకేతాల్ని మనం పంపిస్తూ ఉంటాం మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌కి. సో, అలాగా అఫర్మేషన్స్ అనేవి లూయిస్ ఎల్‌హే గారు చెప్పడం జరిగింది. సో, అఫర్మేషన్స్‌కి ఎంతో పవర్ ఉంటుంది. ఈ యొక్క అఫర్మేషన్స్ వల్ల ఎంతోమంది డిసీజెస్‌ని క్యూర్ చేసుకున్నారు. వాళ్ళ యొక్క జీవితాల్ని మార్చుకున్నారు. సో, ఎన్నెన్నో సక్సెస్‌ని వాళ్ళ జీవితాల్లో పొందారు. సో, అట్‌లీస్ట్ లూయిస్ ఎల్‌హే గారు ఏం చెప్తారంటే, ఈ యొక్క అఫర్మేషన్స్ మనం ఏదైతే పాజిటివ్ థాట్స్ చేస్తున్నామో, అది కనీసం 400 టైమ్స్ మనం రోజు చెప్పుకోవాలి అని చెప్తారు. మీరు అనుకోవచ్చు ఏంటి 400 టైమ్సా అని. సో, అది చాలా తక్కువ విషయం. ఎందుకంటే మనము రోజుకి 50,000 ఆలోచనలకి పైగా చేస్తుంటాము. 50,000లో 400 ఎంత చెప్పండి? సో, అది చాలా తక్కువ. సో, మనము మన జీవితంలో మనకు కావాల్సింది మనం ఆనందంగా ఉండాలి కాబట్టి, సో, కనీసం 400 సార్లు మార్నింగ్ లేవగానే, అలాగే నైట్ పడుకునే ముందు మీకు గుర్తొచ్చిన ప్రతిసారి కూడా ఈ యొక్క అఫర్మేషన్స్ మీరిప్పుడు తీసుకున్న ఆలోచనలన్నీ కూడా మీరు చెప్పుకుంటే, సో, అవి మనకి సబ్‌కాన్షియస్ మైండ్‌కి ట్రైన్ చేసినట్టవుతుంది. సో, దానివల్ల మనం ఎప్పుడు కూడా ఈ యొక్క నమ్మకాన్ని పూర్తిగా మనం తొలగించి మన జీవితంలోకి ఇంకా ముందుకడుగు వేస్తూ ఉంటామనమాట. సో, ఇది ఈరోజు మీరెంతో గొప్ప పని చేశారు. మీ నమ్మకాలని మీరు మార్చుకున్నారు. అండ్ మీరు ప్రతిరోజు కూడా అఫర్మేషన్స్ లాగా మీరు రోజు చెప్పుకుంటూ ఉన్నారు. సో, నమ్మకాలనేది బేసిస్‌గా తీసుకున్నాము. ఎప్పుడైతే ఈ నమ్మకాలు మార్చుకుంటూ ఉంటామో, మన ఎమోషన్స్ అన్నీ కూడా మనం అలాగా మారిపోతూనే ఉంటాయన్నమాట. సో, అలాగా నా నమ్మకాలు. ఆ తర్వాత తీసుకుంటే మనం ప్రతి ఒక్కటి కూడా మనం లెసన్స్ లాగా తీసుకుంటాము. సో, మన జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి గూడా ఒక లెసన్ లాగా మనం తీసుకోవాలి. సో, అక్కడ మనం ఏం పాఠం నేర్పిస్తుందని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, అది మనం ఎంతో ఆనందంగా దాన్ని స్వీకరిస్తూ ఉంటాము. సో, యాక్సెప్ట్ చేయగలుగుతామనమాట ప్రతీదీ కూడా. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక డిసీజ్ వచ్చిందండి. సో, ఆ డిసీజ్ అనేది మనకి ఏదో ఒకటి నేర్పించడానికే వచ్చుంటుంది. ప్రతి ఒక్కటి కూడా ఏ కారణం లేకుండా రాదు కదా! సో, అది మనకి ఎంతో గొప్ప విషయాన్ని మనం నేర్పించడానికి వచ్చింటుంది. సో, ఆ నేర్పించడం ఆ యొక్క లెసన్ అనేది ఏంటి అనేది మనం తెలుసుకున్నప్పుడు ఎంతో ఆనందంగా మనము ఆ యొక్క డిసీజ్‌ని కూడా గో త్రూ అవుతూ ఉంటాము. చాలా వరకు చాలా వరకు క్యాన్సర్ అయితే ప్రేమను నేర్పించడానికొస్తుంది. సో, ఇలా కొన్ని డిసీజెస్ కొన్ని లెసన్స్ నేర్పించడానికి మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. సో, ప్రతి ఒక్క డిసీజ్ కూడా ఒక లెసన్ నేర్పించడానికి డిసీజ్ అనే కాదు ప్రతి ఒక్క సంఘటన కూడా మన యొక్క లెసన్ నేర్పించడానికే వస్తూ ఉంటాయి. సో, మనం ఎప్పుడైతే ఈ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు, సో, మనకి ఎటువంటి విషయమైనా, ఎటువంటి డిసీజ్ వచ్చినా కూడా, ఎటువంటి సంఘటన వచ్చినా కూడా, మనం దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతాము. సో, అరే! నాకిది ఎంతో గొప్ప పాఠాన్ని నేర్పించడానికొచ్చింది కదా! అని చెప్పి, మనం ఎంతో ఆనందంతో ఆ యొక్క పాజిటివ్ స్టేట్‌లో మనము ఒక ఇయర్ అనుభవించాల్సింది ఒక 6 మంత్స్‌లో లేకపోతే ఒక 1 మంత్‌లోనే మీరు హీల్ అయిపోవచ్చు. సో, ఆ లెసన్ అనేది మీరంత తొందరగా నేర్చుకుంటే, అంత తొందరగా ఆ యొక్క జబ్బు కానీ, ఆ యొక్క సిట్యుయేషన్ కానీ మన జీవితంలో ఉండదు. సో, అలాగా మనం ఎప్పుడు కూడా ఆ యొక్క ఎరుక స్థితిలో ఉండాలి. సో, మనం ఎప్పుడు కూడా మనలో మనకి వచ్చే డిసీజెస్ అన్నీ కూడా ఒక పాఠం నేర్పించడానికే వస్తుంది. సో, మనం ఎప్పుడు కూడా ఒకటొచ్చింది అంటే మనం బాధపడకూడదు. ఒక డిసీజ్ వచ్చింది అంటే బాధపడకూడదు. హమ్మయ్య! నాకు ఒక ఛాన్స్ వచ్చింది నా జీవితంలో ఇంకొక పాఠం నేర్చుకోవడానికి అని ఎంతో ఆనందంగా ఉండాలి. ఎప్పుడైతే అటువంటి యాటిట్యూడ్‌తో ఉంటామో, దాన్ని ఎప్పుడైతే ఆ యొక్క యాక్సెప్టెన్స్ మోడ్‌లో ఉంటామో, ఎంతో ఆనందంగా, ఎంతో ఆ యొక్క స్టేజ్ అనేది ఎంతో తొందరగా నయమైపోతుందనమాట. నాకు ఒకసారి ఇంటర్‌లో ఉన్నప్పుడు అక్కడ నాకు ఫుడ్ సరిపోలేదనమాట. సో, అప్పుడు ఏమవుతుంది ఆ యొక్క ఫుడ్ సరిపోకపోవడం వల్ల నా యొక్క శరీరంలో డిసీజ్ అనేది ఏర్పడింది. సో, నేను 1 మంత్ ఇంట్లోనే ఉండాల్సొచ్చింది. సో, అప్పుడు నేను హాస్పిటల్‌లో ఉన్నప్పుడు 2 డేస్ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడూ కూడా అరే! నాకిలా అయ్యిందే అని చెప్పి ఎప్పుడూ కూడా నేను బాధపడలేదు. సో, నేనింకా హ్యాపీగా ఫీల్ అయ్యాననమాట. ఓకే. నాకు ఇది ఇంకా ఏదో నేర్పించడానికొస్తుంది. సరే నేను ఏం నేర్చుకోవాలి అని ఎంతో ఎంతో ఆనందంగా, ఎంతో ఆతృతగా ఏం నేర్పిస్తుందా అని చెప్పి
చెప్పి ఎంతో హ్యాపీగా ఆ యొక్క ప్రాసెస్ అంతా కూడా అయిపోగొట్టాను. సో దానివల్లే నా యొక్క శరీరం గురించి నాకు తెలిసింది. నా యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ గురించి నేను తెలుసుకున్నాను. ఎలా నా యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ అనేది పనిచేస్తుంది. నా జీవితంలో నేను ఏమేమి సాధించగలను. నాకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా నేను సృష్టించుకోగలను అని ఇలాగ ఎన్నెన్నో విషయాలు ఆ యొక్క కొద్ది పీరియడ్‌లోనే నేను తెలుసుకున్నాను. సో, ఇలాగ మన జీవితంలో కూడా మనకి ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే ఒక చిరునవ్వుతో, ఒక యాక్సెప్టెన్స్ స్టేట్‌తో మనం ఎప్పుడైతే దాన్ని మనము ముందుకు వెళ్తూ ఉంటామో, దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్తూ ఉంటామో, ఆ తర్వాత మనము ఎన్నెన్నో విషయాలను మనం సాధిస్తూ ఉంటాము. ఎంతో తొందరగా మనం ఎంతో హ్యాపీగా మన లైఫ్‌ని లీడ్ చేసుకుంటూ ఉంటామనమాట. సో ఇలాగ మనం ప్రతి ఒక్కటి గూడా ఒక పాఠం లాంటిది. సో, మరి పాఠాలనేవి మన కణాలు సంభాషిస్తున్నాయి. మనకి పాఠాలు ఇవన్నీ చెప్తున్నాం కదా! అసలు ఇవంతా కూడా ఎందువల్ల అంటే, మన బాడీలో ఉండే ప్రతి కణంలో కూడా ఒక మెమరీ అనేదుంటుంది. సెల్యులార్ మెమరీ అంటాము. సో, మన ఆలోచనలు, నమ్మకాలని చెప్తున్నాం కదా! సో, మన యొక్క బాడీలో ఆ యొక్క డిసీజొచ్చినప్పుడు, మన యొక్క కణాలలో ఆ యొక్క సెల్యులార్ మెమరీ అనేది ఉంటుంది. సో, ఆ యొక్క మెమరీ అనేది మనం ఎప్పుడైతే బిలీఫ్ కానీ ఆ మెమరీనయితే మనం డీకోడ్ చేసుకున్నప్పుడు, దాని నుంచి ఏం నేర్చుకోవాలని తెలుసుకున్నప్పుడు, ఆటోమేటిక్‌గా మనం హీల్ అయిపోతాయి. అది మనం ఈ లైఫ్‌కి సంబంధించిందవ్వచ్చు, లేకపోతే పాస్ట్ లైఫ్‌కి సంబంధించిందవ్వచ్చు. మన యొక్క బాడీ సెల్స్‌లో ప్రతి ఒక్క బాడీ సెల్స్‌లో కూడా ఆ యొక్క మెమరీస్ అనేవుంటాయి. సో, మనం అనుకోవచ్చు, ఈ యొక్క బాడీలో ఎన్నెన్నో కణాలున్నాయి. సో, ఆ కణాలు ప్రతి క్షణం కూడా ఎన్నో కణాలు మన బాడీలో చనిపోతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి. సో, అటువంటప్పుడు ఈ యొక్క మెమరీ అనేది ఎలా ఉంటుంది అంటే, ఒక సెల్ ఎప్పుడైతే అది డిస్ట్రాయ్ అవుతుందో, దానిలో ఉండే ఎసెన్స్ మొత్తం, దానిలో ఉండే కాన్షియస్‌నెస్ మొత్తం అంతా కూడా ఇంకొక సెల్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తుందంట. సో, అలాగా మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్‌లో మనకి ఆ సెల్యులార్ మెమోరీస్ అనేవుంటాయి. మనకి ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సిందేంటి అంటే, సో, మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా కొన్ని కొన్ని డేస్ తర్వాత, కొన్ని కొన్ని మంత్స్ తర్వాత అవంతా కూడా రీప్రొడ్యూస్ అవుతాయి. రీప్రోగ్రామింగ్ చెందుతాయన్నమాట. యాహ్! మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్స్ అన్నీ, ప్రతి ఒక్క సెల్స్ అన్నీ కూడా రీప్రోగ్రామింగ్ చెందుతాయి. అరౌండ్ 1 ఇయర్ అలా అయితే సో, కొన్ని మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్‌లో మన బాడీ అంతా కూడా ఇప్పుడు ఉండే బాడీ నెక్స్ట్ ఇయర్‌కి వేరేలా ఉంటుంది. బికాజ్ మన బాడీ స్ట్రక్చర్ అంతా కూడా మారిపోవడం జరుగుతుంది. కానీ మనకి డిసీజెస్ అన్నీ అలానే ఉన్నాయి. సో, మన ప్రతి ఒక్క ఆర్గాన్ మరి సృష్టించబడుతుంది. ప్రతి ఒక్క బోన్ మరి సృష్టించబడుతుంది. కానీ డిసీజెస్ మాత్రం అలానే ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి అంటే మన బాడీలో ఉండే ప్రతి ఒక్క ఆ యొక్క మెమరీ ద్వారా. ఆ యొక్క మెమరీ అనేది ఒక సెల్ నుంచి ఇంకొక సెల్‌కి ఎప్పుడు కూడా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం జరుగుతుంది. సో, ఆ యొక్క ట్రాన్స్‌ఫర్మేషన్ వల్ల, ఆ యొక్క మెమరీ వల్ల ఆ డిసీజ్ అనేది కూడా అది ఒక సెల్ నుంచి ఇంకో సెల్‌కి, ఒక సెల్ నుంచి ఇంకో సెల్‌కి అలానే ఉండడం జరుగుతుంది. బట్ మనం ఇప్పుడు ఏదైతే తెలుసుకున్నామో, మనకి ఈ యొక్క డిసీజెస్‌కి మూల కారణం ఏదైతే ఉందో మన యొక్క ఆలోచన. ఆలోచన మెమరీ అంటేనే ఒక ఆలోచనకు సంబంధించింది. సో, ఒక ఆలోచనను బట్టే మనం ఇదంతా కూడా జరుగుతుంది. సో, అటువంటప్పుడు మన యొక్క ఆలోచన అనేది అంత ఇంపార్టెంట్‌గా మనం తెలుసుకోవచ్చు. సో, ఎలా ఆలోచిస్తున్నాము? ఎటువంటి ఆలోచనలు మనం ఎటువంటి ఆలోచనల వల్ల మనం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నాము అనేది మనమందరం కూడా గ్రహించాల్సుంటుంది. సో, మనం ఇప్పుడు ఇవన్నీ గూడా తెలుసుకున్నాం కదా! సో, మరి మనం ఏం చేయొచ్చు? మన యొక్క ఆలోచనల గురించి, అలాగే మన యొక్క శరీరం, మన యొక్క స్వస్థత గురించి మనం ఎటువంటి స్టెప్స్ మన పట్ల మనం తీసుకోవచ్చు అనేది మనం తెలుసుకుందాము. సో, మన యొక్క ఆత్మస్థితిలో ఉండాలి, మన యొక్క స్వస్థితిలో ఉండాలి అంటే ఏం చేయాలో కూడా మనం తెలుసుకుందాము. సో, మెయిన్‌గా మనం చేయవలసింది మనమందరం కూడా చేస్తున్నది మెడిటేషన్. సో, మెడిటేషన్ అనేది మెయిన్ ప్రాక్టీస్. సో, ప్రతిరోజు కూడా మన ఏజ్ ఎంతైతే ఉందో మినిమమ్ అంతసేపు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఆ యొక్క మెడిటేషన్ వల్ల మనందరం కూడా ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటూ ఉంటాము. ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అనే కాదు, ఎన్నెన్నో యూజెస్ ఉన్నాయి ఈ యొక్క మెడిటేషన్ వల్ల. సో, మెడిటేషన్ అనేది
మెయిన్‌గా అందరూ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం. గ్రాటిట్యూడ్ అనేది కృతజ్ఞత భావం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. సో, మనం ఎప్పుడూ కూడా ఆ యొక్క కృతజ్ఞత భావంతో ఉన్నప్పుడు, మనం ఎప్పుడు మన దగ్గర ఉన్న వాటి వైపు మనం ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటాము. కానీ చాలా వరకు మన దగ్గర ఉన్న వాటి కంటే లేని వాటి పట్ల ఎక్కువగా ఆలోచనలు పెడుతూ ఉంటాము. మీ దగ్గర ఒక బైక్ ఉంటుంది. నాకు కార్ కావాలని కానీ, ఒక హౌస్ ఉంటుంది. అంతకు మించి కావాలని కానీ, మనం ఎప్పుడు మన దగ్గర లేని వాటి వైపు దృష్టి పెడుతూ ఉంటాం. మన దగ్గర ఉన్న వాటిని అప్రిషియేట్ చేయము. బట్ మనం ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తామో, మన దగ్గర ఉన్న వాటిని మనం అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేస్తాము. ఎప్పుడైతే మనం గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తామో, మన దగ్గర ఉన్న దానికంటే ఇంకా రెండింతలే, రెండింతలే మన జీవితంలోకి ఎప్పుడు కూడా వస్తుంది. బికాజ్ మనం అక్కడ ఏదైతే ఉందో మనం దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం, గుర్తిస్తున్నాం కనుక. సో, గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇంట్లో చిన్న పిల్లలు బుక్స్ కొనిస్తారు కదా! సో, పేరెంట్స్ అందరూ బుక్స్ కొనిస్తారు కదా! సో, బుక్ కొనిచ్చినప్పుడు ఒక బుక్‌లో ఒక 2 పేజెసే వాడారండి. ఒక 2 పేజెసే వాడి ఆ యొక్క పాప కానీ, పిల్లోడు కానీ, నాన్న నాకు ఇంకొక బుక్ కావాలి అంటే మీరు కొనిస్తారా? లేకపోతే ఫస్ట్ ముందు కొనిచ్చాం కదా! ఆ బుక్ అంతా ఫినిష్ చేయి, ఆ తర్వాత కొనిస్తానంటారా? సో, ఫస్ట్ ఆ యొక్క బుక్ ఫినిష్ చేస్తేనే ఇంకొక బుక్ కొనిస్తామంటాం. సో, అది చిన్న పిల్లలకి కాదు మనందరికీ కూడా వర్తిస్తుంది. సో, మనము మన దగ్గర ఉన్న వాటి పట్ల మనము యూజ్ చేసుకుంటున్నామా? లేకపోతే వేరే దాని పట్ల మనం ఎక్కువగా ఆశిస్తున్నామా అని మనం గమనించాలి. సో, ఈ గ్రాటిట్యూడ్ అనేది తిరిగి మన యొక్క స్వస్థితికి, మన యొక్క ఆత్మస్థితికి చేరుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. సో, మన దగ్గర ఉన్న వాటిని మనం ఎప్పుడైతే కృతజ్ఞత భావంతో ఉంటామో, మనకు కావాల్సినవన్నీ కూడా మన జీవితంలోకి ఇంకా వస్తూ ఉంటాయి. సో, మన యొక్క శరీరం పట్ల, మన శరీరంలో ఉండే ప్రతి ఒక్క ఆర్గాన్‌కి, ప్రతి ఒక్క అణువు, పరమాణువుకి, ప్రతి ఒక్క కణానికి మనం ఎప్పుడు కూడా ఎంతో కృతజ్ఞత భావంతో ఉండాలి. సో, మార్నింగ్ లేసినప్పుడు ఇంకా కావాలంటే నైట్ పడుకునేటప్పుడు మీ యొక్క బాడీతో డైలాగింగ్ చేయండి. సో, మీ యొక్క ప్రతి ఒక్క బాడీ పార్ట్‌తో మీరు మాట్లాడండి. నువ్వు నాకింత ఆరోగ్యంగా నువ్వు పనిచేస్తున్నందుకు ఎంతో థాంక్ యూ. ఎంతో గ్రాటిట్యూడ్ తెలియజేయండి. మీ యొక్క ప్రేమను తెలియజేయండి. ప్రతి ఒక్క అణువు పరిమాణం మీ యొక్క హెడ్ నుంచి మీ యొక్క టో వరకు ప్రతి ఒక్క బాడీ పార్ట్‌తో ఒక్కసారి మీరు స్పృశిస్తూ, మీరొక్కసారి గూడా అలా టచ్ చేస్తూ మీరు చెప్పుకోండి. సో, ఎంతో థాంక్ యూ. నాకింతగా నువ్వు హెల్ప్ చేస్తున్నందుకు ఎంతో థాంక్ యూ. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. నా యొక్క గొంతుకి ఎంతో థాంక్ యూ అని. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే నాకు నా గొంతు సహకరిస్తుంది కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. లేకపోతే నేను మాట్లాడలేను. సో, ఈ నా నా నేను ఇలా మాట్లాడుతున్నందుకు నా యొక్క గొంతుకి థాంక్ యూ అని. సో, ఇలాగా మన శరీరంలో ఉండే ప్రతి ఒక్క ఆర్గాన్స్‌కి కూడా మనం కృతజ్ఞత భావం తెలియచేయాలి. సో, అటెన్షన్ పే చేయాలని చెప్పాను కదా! సో, ఇలాగ మార్నింగ్ లేసినప్పుడు లేకపోతే ఇంకా నైట్ పడుకునే ముందు నైట్ పడుకునే ముందు మన శరీరంలో ఉండే ప్రతి ఒక్క ఆర్గాన్‌కి కానీ దానికి థాంక్ యూ చెప్పండి. మీ యొక్క శరీరంకి రిక్వెస్ట్ చేయండి. సో, ఒకవేళ ఏదైనా ఉంటే నాకు డ్రీమ్స్ రూపంలో కానీ, ఏదైనా నువ్వు తెలియచేయి అని చెప్పి. సో, అలాగా నైట్ పడుకునేటప్పుడు, మార్నింగ్ లేసినప్పుడు మన యొక్క శరీరానికి, మన చుట్టూ ఉండే వస్తువులకి, మన పేరెంట్స్‌కి ముఖ్యంగా, అలాగే మనం వాడే వస్తువులకి, మనం తినే తిండికి, ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే మనము ప్రతి క్షణం కూడా ఈ యొక్క గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. సో, ఇది గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్. అలాగా మెడిటేషన్ ఒకటి, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ ఒకటి, ఇంకా అఫర్మేషన్స్. సో, అఫర్మేషన్స్ గురించి కూడా మనం తెలుసుకున్నాం కదా! లూయిస్ హెల్హే గారు చెప్పినవి. సో, అఫర్మేషన్స్ అన్నవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ యొక్క అఫర్మేషన్స్ చూస్ చేసి పాజిటివ్ ప్రెజెంట్ స్టేట్మెంట్స్. సో, మనకి కావాల్సినట్లు మనం హెల్తీగా ఉన్నామని, లేకపోతే మనకి ఏదైనా కూడా మన జీవితంలో ఏదైనా సాధించాలనుకున్నప్పుడు సో, ఇటువంటి అఫర్మేషన్స్ అనేవి ప్రతిరోజు కనీసం 400 టైమ్స్ మనం అఫర్మేషన్స్ చెప్తూ ఉండాలి. సో, దానివల్ల మన జీవితంలో ఎన్నెన్నో మార్పులు రావడం జరుగుతుంది. సో, ఒకవేళ మీరు అఫర్మేషన్స్ 400 టైమ్స్ నేనెలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి మనం అనుకున్నట్టయితే మనం ఒక పని చేయొచ్చు. సో, ఒక స్టోన్ కానీ, ఒక వస్తువుని మీరు గుర్తుగా పెట్టుకోండి. ఒక స్టోన్ అయ్యుండొచ్చు. లేకపోతే మీకు అలారం లాగా అయినా అయ్యుండొచ్చు. లేకపోతే ఒక ఫోటో ఫ్రేమ్ అయ్యుండొచ్చు. మీ యొక్క ఫోన్ స్క్రీన్ మీద అయ్యుండొచ్చు. మనం ఫోన్స్ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం కదా! సో, మన యొక్క ఫోన్ స్క్రీన్ మీద అయినా కూడా సో, మీ యొక్క అఫర్మేషన్స్ అనేవి అలా పెట్టుకోండి.
మీకు గుర్తొచ్చినప్పుడల్లా కూడా ఆ యొక్క అఫర్మేషన్స్ అన్నీ కూడా మీరు రిమైండ్ చేసుకుంటూ ఉండండి. ఆ యొక్క అఫర్మేషన్స్ చెప్తున్నప్పుడు ఈ యొక్క ప్రెజెంట్ స్టేట్మెంట్‌లోనే మీ యొక్క ఆ యొక్క ఫీలింగ్ అనేది ఎలా ఉంటుంది? సో, మీరు చెప్తున్నప్పుడు అసలు ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ అన్నది మొత్తం కూడా ఈ యొక్క ప్రెజెంట్ స్టేట్మెంట్‌లోకి మీరు తెచ్చుకోండి. మీ యొక్క అన్ని సెన్సెస్ యూజ్ చేసి మనం ఎలా ఫీల్ అవుతాము ప్రతి ఒక్కటి కూడా మీరు గమనించండి. సో, ఇది అఫర్మేషన్. సో, లూయిస్ హెల్హే గారు బుక్ చదివినట్టయితే సో, ఆమె ఆ గొప్ప మాస్టర్ సో, మనకి డిసీజెస్‌కి సంబంధించిన మూల కారణాలేంటి? ఎటువంటి ఆలోచనల వల్ల ఈ యొక్క డిసీజెస్ వస్తాయి అని ప్రతి ఒక్కటి కూడా ఆమె రాసి ఉంచింది. సో, ఎంతో, ఎంతో వర్క్ ఆమె డెడికేట్ చేశారు లూయిస్ హెల్హే గారు. సో, లూయిస్ హెల్హే గారు పుస్తకాలు చదవచ్చు మీరు. సో, దాంట్లో నుంచి కూడా ఎంతో నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోవచ్చు. అలాగా అఫర్మేషన్స్ మీకు ఏదైనా డిసీజ్ వస్తే మేడం గారు రాసిన బుక్‌లో సో, ఆ యొక్క డిసీజెస్‌కి కావాల్సిన కారణం ఏంటి? దానికి సంబంధించిన అఫర్మేషన్ ఏంటి అనేది కూడా మీరు తెలుసుకోవచ్చనమాట. సో, దాని తర్వాత ఈ యొక్క అఫర్మేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో, ఈ యొక్క అఫర్మేషన్స్ దాని తర్వాత ఇంకో స్టెప్ ఏంటి అంటే విజువలైజేషన్. సో, విజువలైజేషన్ అంటే మనం ప్రతిరోజు కూడా ఏదో ఒకటి ఇమాజిన్ చేస్తూనే ఉంటాము. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. సో, ఈ యొక్క ఇమాజినేషన్ యూజ్ చేసి, మన యొక్క విజువలైజేషన్ యూజ్ చేసి, సో, మన యొక్క జీవితంలో ఆ యొక్క ఆరోగ్యం అవ్వచ్చు, లేకపోతే మనకు కావాల్సిన గోల్స్ అవ్వచ్చు. మన యొక్క ఆత్మస్థితికి కనెక్ట్ అయ్యి, మనకి ఉండాల్సిన స్థితికి కనెక్ట్ అయిపోయి, మన యొక్క గోల్స్‌ని మనం విజువలైజ్ చేస్తూ మనం అట్రాక్ట్ చేసుకుంటాము. సో, ఒక గోల్ పెట్టుకున్నాము. నేనెంతో ఆరోగ్యంగా ఉండాలి అని. సో, అప్పుడు ఆ యొక్క గోల్ నేనెంతో ఆరోగ్యంగా ఉన్నాను అని ఈ యొక్క ప్రస్తుత క్షణమే నేను దాన్ని ఆరోగ్యంగా ఉన్నానని నేను నమ్ముతూ సో, నేను ఫీల్ అవుతాను. ప్రతీదీ కూడా నా యొక్క శరీరంలో నేను ఫీల్ అవుతాను. ఆ యొక్క ఎమోషన్స్ అనేవి, ఆ భావనలనేవి నేను ఈ యొక్క ప్రస్తుత క్షణమే నేను తెచ్చుకున్నాను. సో, అలాగా ప్రతి క్షణం కూడా మనకి కావాల్సినంత ఒక టైం పెట్టుకొని కనీసం ఒక 10 మినిట్స్ అవ్వచ్చు, లేకపోతే 5 మినిట్స్ అవ్వచ్చు. మనము ఎటువంటి ఆలోచన లేకుండా దానికి సంబంధించి అసలు ఎటువంటి నెగెటివ్ లేకుండా అవన్నీ కూడా మనము కేవలం ఒక పాజిటివ్‌గా ఎంతో ఆరోగ్యంగా ఉన్నామని మనకి మనం విజువలైజ్ చేసుకోవడం. సో, ఈ యొక్క విజువలైజేషన్ అనేది కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో, దాని తర్వాత విజువలైజేషన్ తర్వాత మనము లెట్ గో చేయగలగాలి. సో, లెట్ గో అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే కూడా మనం పట్టుకొని ఉన్నప్పుడు మనము ముందుకు వెళ్ళలేము. ఒక బ్యాగేజ్ లాగా మోస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి మీదైనా కూడా కోపం కానీ, లేకపోతే ఎవరి మీదైనా పగ కానీ, వాళ్ళేదైనా అన్నారని చెప్పి ఎవరి మీదైనా ఇలాగా ద్వేషం కానీ, సో ఇవన్నీ కూడా మనకి అవసరం లేని విషయాలన్నీ కూడా మనం లెట్ గో చేయగలగాలి. సో మనం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మనకి ఒక లెసన్ నేర్పించడానికొచ్చారు. మనకి శత్రువులైనా, మిత్రులైనా కూడా మనం ఒక అగ్రీమెంట్ మీద ఇక్కడికొచ్చాము. సో నువ్వు ఇలాగ నాకు ఇలా చేస్తే నేను అంతకు మించి నేను నా జీవితంలో లాభం పొందుతాను అని మనకి మెయిన్‌గా మన యొక్క ఎనిమీస్‌తో ఒక అగ్రీమెంట్ చేసుకొని మనం ఇక్కడ ఈ యొక్క భూమి మీదకొచ్చుంటాము. మనం అనుకోవచ్చు ఇప్పుడు ఈ యొక్క భూమి మీద మనకి ఎనిమీస్‌గా అయినప్పటికీ కానీ ఆ సోల్ లెవెల్‌లో మనకి ఎంతో హెల్ప్ చేస్తున్నారు వాళ్ళంతా కూడా. సో వాళ్ళందరికీ కూడా ఎంతో కృతజ్ఞత భావంతో ఉండగలగాలనమాట. సో, అలాగా మన యొక్క ఎనిమీస్‌ని కానీ, మన యొక్క కోపాన్ని కానీ, సో, ఆ కోపం కానీ, ద్వేషం కానీ మనల్ని ఏం చేస్తుంది? సో, అక్కడ వాళ్ళు ఒక్కసారే అక్కడ అనింటారు. కానీ మనం దాన్ని పదే, 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 పదే గుర్తు తెచ్చుకుంటూ మనం ముందుకు వెళ్ళట్లేదు. అక్కడే ఉండిపోతున్నాము. సో, మనం ఎప్పుడైతే ఇలాగ కోపం, ద్వేషం అవన్నీ అక్కడే మనం పెట్టుకున్నప్పుడు మనం ముందుకెళ్ళలేము. సో, మనం ఏం చేయాలి అంటే అవన్నీ కూడా లెట్ గో చేయగలగాలి. మనం ఎప్పుడైతే ఆ యొక్క లెట్ గో చేయగలుగుతామో మనం ముందుకెళ్ళగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మీ చేతిలో ఉందండి. ఆ యొక్క గ్లాస్ ఆఫ్ వాటర్‌ని మీరు ఎంత సేపని పట్టుకోగలరు? ఒక 1 అవర్ పట్టుకుంటారు. ఒక హాఫ్ అన్ అవర్ ఒక వన్ డే పట్టుకుంటారా? లేకపోతే 1 మంత్ వరకు అలానే పట్టుకొని ఉంచుతారా? సో, అక్కడ ఏమవుతుంది? ఆ యొక్క వాటర్ యొక్క క్వాంటిటీ ఆ యొక్క గ్లాస్ అనేది అలానే ఉంది. దాంట్లో ఏమైనా మార్పు చెందిందా అంటే ఏం లేదు. కానీ మీరు ఏదైతే పట్టుకున్నారో మీ యొక్క చెయ్యి అనేది చాలా హింసకు గురవుతుంది. చాలా బాధపడడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఆ యొక్క గ్లాస్ తీసి పక్కన పెడతారో, మీ హ్యాండ్ అనేది ఎంత ఫ్రీ అయిపోతుంది. ఆలోచించండి. సో, అటువంటప్పుడు అక్కడ ఏమైనా గ్లాస్ మారిందా? గ్లాస్‌లోని వాటర్ మారాయా అంటే అవేం మారలేదు. అదే కోపం, అదే ద్వేషం కానీ
మన యొక్క శరీరాన్ని అదెంతో హింసిస్తుంది. మన యొక్క శరీరాన్ని అదెంతో గాయపరుస్తుంది. సో, అటువంటప్పుడు మనం ఎప్పుడైతే లెట్ గో చేయలేకపోతామో, దాని వల్ల కూడా మనం ఎన్నెన్నో ఆ యొక్క డిసీజెస్‌ని, ఆ యొక్క కోపాన్నంతా కూడా మన యొక్క బాడీ సెల్స్‌లో నింపుకొని ఉండింటాము. సో, దాని వల్ల కూడా మనం డిసీజెస్ రూపంలో మనం తెచ్చుకుంటూ ఉండొచ్చు. సో, ఎమోషనల్ ఒకవేళ కోపం వస్తే దాన్ని ఒక పాజిటివ్ వేలో మన యొక్క యాంగర్ రిలీజ్‌మెంట్ అనేది చేయాలి. సో, కోపం వస్తే లోపల నీళ్ళు పెట్టుకోమని కాదు. అదంతా కూడా అణిగి పెట్టడం అని కాదు. అణిచిపెట్టడం అని కాదు. ఒక బ్యూటిఫుల్ వేలో మనం రిలీజ్ చేయగలగాలి. ఒక ఆర్ట్ రూపంలో అయ్యుండొచ్చు. సో, ఒక సేఫ్ ప్లేస్ తీసుకొని మనకి చాలా కోపంగా ఉంది అంటే ఆ పేపర్స్ అనేవి చింపడం కానీ, లేకపోతే ఒక టవల్ తీసుకొని రోల్ చేయడం కానీ, సో, మీ యొక్క కోపాన్నంతా కూడా, మీ యొక్క యాంగర్‌నంతా కూడా ఒక పాజిటివ్ వేలో మీరు రిలీజ్ చేయగలగొచ్చనమాట. సో, ఇటువంటి ఎమోషన్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా మనలో ఉంచుకోకూడదు. ఆ బాధ కానీ, కోపం కానీ, ద్వేషం కానీ అవన్నీ కూడా మనం దాన్ని రిలీజ్ చేయాలి. సో, రిలీజ్ చేసినప్పుడు అది ఇంకా మనము ఆ యొక్క ప్రేమ కానీ, ఇంకా శాంతిని కానీ మనం తీసుకోగలుగుతాము. సో, అనిశ్చితకి అణగపెట్టినప్పుడు ఏమవుతుంది అంటే, తిరిగి అది రెబెల్ లాగా తిరిగి సో, మనం ఒక సిట్యుయేషన్‌లో మనం ఎంతో మనము టోటల్‌గా మనము కాన్షియస్‌లోనే ఉండము. సో, ఎంతో ఆ సిట్యుయేషన్స్‌నంతా కూడా ఎంతో దారుణమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్తూ ఉంటాము. సో, ఒక పాజిటివ్ వేలో ఎమోషన్స్‌ని కూడా మనం హ్యాండిల్ చేయగలగాలనమాట. ఎప్పుడైతే అలా హ్యాండిల్ చేస్తూ మనం లెట్ గో చేయగలుగుతామో, సో, ఆ ఎమోషన్‌తో పాటు ఆ యొక్క పర్సన్‌ని కూడా లెట్ గో చేయగలిగినప్పుడు, మనం ఇంకా హ్యాపీగా, ఇంకా బెటర్ వేలో మనకి ముందుకెళ్తూ ఉంటామనమాట. సో, అండ్ మెయిన్‌గా ఇవన్నీ చేయాలి అంటే మనకి మెయిన్‌గా అవేర్‌నెస్ అనేది చాలా అవసరం. సో, ఈ యొక్క అవేర్‌నెస్ అనేది మన యొక్క ధ్యాన సాధన వల్ల మన యొక్క అవేర్‌నెస్ అనేది మనం పెంచుకుంటూ ఉంటాము. సో, ఇప్పుడు ఇవేదైతే చెప్పానో ఇవన్నీ కూడా మన జీవితంలో ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి, మనం ఎంతో హాయిగా ఉండడానికి యూజ్ అవుతుందనమాట. సో, మన యొక్క ఆత్మస్థితికి ప్రతి ఒక్కరం కూడా మనం ఈ యొక్క లైఫ్ పర్పస్ ఏంటి? భూమి మీదకి ఎందుకొచ్చాము? సో, నేనిక్కడ ఏం నేర్చుకోవడానికి వచ్చాము అని ప్రతి ఒక్కటి మనం ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉంటామో మన యొక్క హీలింగ్ అనేది ఆటోమేటిక్‌గా జరిగిపోతూ ఉంటుంది. సో, మీరక్కడ ఒకవేళ మీకు ఏదైనా సంఘటన జరిగినా, మీకేదైనా డిసీజ్ వచ్చినా కూడా మీరక్కడ ఎటువంటి బాధ పడకుండా సో, ఆ యొక్క నొప్పి కానీ, ఆ యొక్క పెయిన్ ఉంటుంది. బట్ దాని వెనకాల ఒక అద్భుతమైన రిజల్ట్ వస్తూ ఉంటుంది. సో, దాని యొక్క రిజల్ట్ ఏంటి అంటే మీరు ఒక గొప్ప లెసన్‌ని మీరు ఇప్పుడు మీ జీవితంలో మీరు నేర్చుకుంటున్నారు. ఆ యొక్క డిసీజ్ కానీ, ఆ యొక్క సంఘటన కానీ మీకొక లెసన్ నేర్చుకోవడానికి మీకెంతో చక్కగా హెల్ప్ చేస్తున్నాయి. సో, అటువంటప్పుడు అటువంటి సంఘటనలకు కొంతమంది సిట్యుయేషన్స్‌కి, కొంతమంది మనుషులకి మనం ఎప్పుడు కూడా ఎంతో కృతజ్ఞత భావంతో ఉండాలి. సో, ఆ లెసన్స్ ఏంటి? మన శరీరంలో మనకి జరుగుతున్న లెసన్స్ కానీ, మనకి జరుగుతున్న సంఘటనలు కానీ తెలుసుకోవాలి అన్నప్పుడు, మన బాడీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అన్నప్పుడు, మన కణాలతో మనం సంభాషించొచ్చు. బాడీ డైలాగింగ్ అని చెప్తాము. సో, అలాగా మన యొక్క బాడీ డైలాగింగ్ ద్వారా మనకి ఎందుకు ఆ డిసీజ్ వచ్చాయని చెప్పి మనం కనుక్కోవచ్చు. సో, అయితే మనము ఇది నేను ఈరోజు చెప్పాలనుకున్నది. సో, ఈజ్ ఇట్ ఇప్పుడు మీకు ఓకే అయితే మనము బాడీ డైలాగింగ్ ప్రాసెస్ చేద్దాము. సో, లేదు అంటే క్వెషన్ అండ్ ఆన్సర్స్ తీసుకుందాము. ప్రాసెస్ చేపించమని మేడం మీరు చేపించండి మేడం, చేపించండి. యాహ్! సో, అయితే అందరూ సిద్ధంగా ఉన్నారు కదా! సో, ఇప్పుడు మీరెంతో మీ శరీరాన్ని మీరు కలుసుకోబోతున్నారు. ఎన్నో ఏళ్ళగా, ఎన్నో సంవత్సరాలుగా మీరు మాట్లాడిండొచ్చు, మాట్లాడకపోయిండొచ్చు. తిరిగి ఈ యొక్క ప్రస్తుత క్షణంలో మీరు మరీ మీ యొక్క శరీరంతో సంభాషిస్తున్నారు. సో, ఇప్పుడు మెయిన్‌గా ఈ మెడిటేషన్‌లో మనం ఏం చేస్తాము అంటే, సో, నేను చెప్పాను కదా! మార్నింగ్ కానీ, నైట్ కానీ మీరు ప్రతి ఒక్క ఆర్గాన్‌తో మీరు మాట్లాడొచ్చని. సో, అలాగే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ఈ పర్టిక్యులర్ మెడిటేషన్‌లో మనము ఒక ఒక ఆర్గాన్ తీసుకుందాము. ఏదైనా ఒక మీకేదైనా డిసీజ్ ఉన్నా కూడా లేకపోతే పర్టిక్యులర్ ఆర్గాన్‌ని కానీ మీరు ఏ యొక్క ఆర్గాన్‌తో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారో, ఎటువంటి బాడీ పార్ట్‌తో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారో, సో, ఆ యొక్క బాడీ పార్ట్‌ని మనం సెలెక్ట్ చేసుకుందాం. సో, సెలెక్ట్ చేసుకున్నాక సో, ఆ యొక్క బాడీ పార్ట్‌తో మనం సంభాషిస్తాము. అందరికీ ఓకేనా? యాహ్! సో, అందరు రెడీగా ఉన్నారా? ఓకే. యెస్. సో, అందరము ఎంతో సుఖాసనంలో కూర్చుందాము. కళ్ళు 2 మూసుకుందాము. మన శ్వాసని
గమనిస్తాం. మన సహజ సిద్ధమైన శ్వాసను మనం గమనిస్తూ ఉన్నాం. మనం పీల్చే గాలిని, వదిలే గాలిని గమనిస్తూ ఉన్నాము. మనం తీసుకునే ప్రతి శ్వాస ద్వారా మనమంతా కూడా మన శరీరం అంతా కూడా ఎంతో రిలాక్స్ అవుతుంది. మీరు వదిలే గాలిలో మీ యొక్క శ్వాసతో పాటు మీకున్న అలజడులన్నీ కూడా వదిలివేస్తున్నారు. మీరు వదిలే శ్వాసలో మీ యొక్క అలజడులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆ శ్వాస ద్వారా వదిలేస్తూ మీరు తీసుకుంటున్న ప్రతి శ్వాసతో ఎంతో రిలాక్స్ అవుతున్నారు. చాలా 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 రిలాక్స్‌గా ఎంతో కామ్‌గా అయిపోతున్నారు. ఎంతో కామ్‌గా, ఎంతో రిలాక్స్డ్ స్టేట్‌లో మీరంతా ఉన్నారు. మీ యొక్క శ్వాస ద్వారా మన యొక్క అంతరంగంలోకి మనం ప్రయాణిస్తున్నాం. మీ యొక్క శ్వాస ద్వారా మీ యొక్క అంతరంగంలోకి మనం ప్రయాణిస్తున్నాము. మీరు ఏ శరీర భాగంతో అయితే మాట్లాడాలనుకుంటున్నారో, సంభాషించాలనుకుంటున్నారో, ఆ యొక్క శరీర భాగం వైపు మనము వెళ్తున్నాము. మన శ్వాసతో పాటు మన ఎరుకని కూడా ఆ యొక్క శరీర భాగం వైపు, ఆ యొక్క ఆర్గాన్ వైపు మనం తీసుకెళ్తున్నాము. ఆ యొక్క శరీర భాగాన్ని చేరడానికి ఎన్నెన్నో శరీర భాగాలను దాటుకొని వెళ్తున్నారు. ఎంతో అద్భుతమైన శరీరం మీది. మీ యొక్క శరీర భాగాన్ని మీరు సందర్శిస్తున్నారు. మీ యొక్క శరీర భాగం వైపు మీరు వెళ్తున్నారు. ఆ యొక్క శరీర భాగం దగ్గరికి మీరు చేరుకున్నారు. అక్కడ ఉండే ప్రతి ఒక్క అణువు పరమాణువుని మీరు గమనించండి. అక్కడ ఉండే కణాలను మీరు గమనించండి. ఒక్కసారిగా ఆ యొక్క శరీర భాగాన్ని మొత్తం అంతా మీరు గమనించండి. ఆ యొక్క శరీర భాగాన్ని మీరు చూస్తున్నప్పుడు మీకు ఎటువంటి ఎమోషన్‌తో మీరున్నారు? మీకేమనిపిస్తుందో గమనించండి. మనం ప్రతి ఒక్కరం కూడా ఆ యొక్క శరీర భాగంతో మాట్లాడగలమని ప్రతి ఒక్కరు కూడా విశ్వసించండి. దానికి చెప్పండి, ఇంతవరకు నాకు ఎంతో హెల్ప్ చేశావు.
నేను రోజు నా జీవితంలో పనులు చేసుకోవడానికి ఎంతో ఆరోగ్యంగా ఇంతవరకు నువ్వు ఉంచావు. నీకెంతో కృతజ్ఞతలు అని తెలియజేయండి. దానికి మీ యొక్క కృతజ్ఞతలను తెలియజేయండి. ఆ యొక్క గ్రాటిట్యూడ్‌ని తెలియజేయండి. మీ యొక్క కృతజ్ఞత భావన తెలియచేసిన తర్వాత దాన్ని ప్రశ్నించండి. ఒకవేళ డిసీజ్ కానీ, పెయిన్ కానీ ఉంటే, నువ్వు ఎందుకు నా జీవితంలోకి వచ్చావు? నీ నుంచి నేను ఏం నేర్చుకోవాలి? ఏ పాఠం నేర్పించడానికి నువ్వు నా జీవితంలోకి వచ్చావు? దాన్ని ప్రశ్నించండి. ఎటువంటి పాఠం నేర్పించడానికి మీ జీవితంలోకి వచ్చింది? లేకపోతే అది మీకేం చెప్తుంది? మీరేదైనా విమర్శ చేశారా? మీరేదైనా నెగెటివ్ ఆలోచన చేశారా? లేకపోతే ఏదైనా ఒక నమ్మకం దాని వెనకాల దాగి ఉందా? మీ శరీరం చెప్పే ప్రతి ఒక్క మాటల్ని మీరు వినగలుగుతున్నారు. ఆ యొక్క కణాలన్నీ కూడా మీతో సంభాషిస్తున్నాయి. అవన్నీ కూడా మీకు కావాల్సిన ఆన్సర్‌ని మీకు అందజేస్తున్నాయి. మనం చేయవలసిందల్లా ఎంతో ప్రేమతో ఆ యొక్క ఆన్సర్‌ని వినడం. మీ యొక్క కణాలు మీకేం చెప్తున్నాయో గమనించండి. మీకు ఆ డిసీజ్ రావడానికి, లేకపోతే మీకు ఆ బాధ కలగడానికి మూల కారణం ఏంటి? మీరు ఏం చేయడం ద్వారా ఆ యొక్క బాధని కానీ, ఆ యొక్క పెయిన్‌ని కానీ మీ శరీరంలోంచి మీరు హీల్ చేసుకోవచ్చు అని దాన్ని ప్రశ్నించండి. మీరు ఏం చేయాలి? నేనేం చేస్తే నాకు ఇది హీల్ అవుతుంది అని. నాకు స్వస్థత వస్తుంది. ఏం చేస్తే నాకు ఈ స్వస్థత వస్తుందని ప్రశ్నించండి.
యొక్క శరీర భాగాన్ని మీరు ప్రశ్నించండి, మీకు ఒక సందేశం ఇవ్వమని. మీకు ఒక మెసేజ్ ఇవ్వమని ఆ యొక్క భాగాన్ని ప్రశ్నించండి, ఆ యొక్క భాగాన్ని అడగండి. ఒక అద్భుతమైన సందేశంతో, ఒక అద్భుతమైన గైడెన్స్తో మీకు మీ యొక్క అణువుల పరమాణు, మీ యొక్క కణాలు మీతో సంభాషించినందుకు వాటికి కృతజ్ఞతలు చెప్తూ, ప్రతిరోజు కూడా నేను మీతో సంభాషిస్తాను అని మీకు మీరు చెప్పుకుంటూ తిరిగి నెమ్మదిగా మీ యొక్క సందేశంతో, మీ యొక్క లెసన్తో తిరిగి ఈ యొక్క ప్రస్తుత క్షణానికి వద్దాము. ఓకే ఫ్రెండ్స్, మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మీ యొక్క 2 చేతులను మీ కళ్ళ మీద ఉంచి ఒక చిరునవ్వుతో తిరిగి ఈ యొక్క ప్రస్తుత క్షణానికి వద్దాము. అందరి ప్రస్తుత క్షణానికి తిరిగి వద్దాము. నాకు తెలిసి అందరూ కూడా మీ యొక్క శరీర భాగాలతో, మీ యొక్క కణాలతో మీరు సంభాషించారని నేను ఆశిస్తున్నాను. సో ఈ యొక్క ప్రాసెస్ అనేది చాలా 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 అంటే చాలా మనకి హెల్ప్ అవుతుంది. అసలు సిసలైన కారణం ఏంటి, మన యొక్క జబ్బులకు కారణం ఏంటి అని మన యొక్క బాడీ డైలాగింగ్ ద్వారా మనం ఎప్పుడైతే మన యొక్క శరీరానికి మనము అటెన్షన్ పే చేస్తూ ఉంటామో అప్పుడు మనం తెలుసుకుంటూ ఉంటాము. సో ఇది ఇప్పుడే కాదు, మీరు ప్రతి రోజు కూడా మీ యొక్క శరీరంతో మీరు సంభాషిస్తూ ఉండొచ్చు. మీ అంతకు మీరే ఆ యొక్క హీలింగ్ అనేది ఆ యొక్క ఉన్నత స్థితిలో ఇప్పుడు కూడా సరైన ఆలోచనలు చేస్తూ, సరైన నమ్మకాలతో ఉన్నప్పుడు, సరైన ధ్యానం చేస్తున్నప్పుడు, ఆ యొక్క ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఆ హీలింగ్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతూనే ఉంటుంది, ఫిజికల్గా అలాగే మెంటల్గా కూడా. నాకు ఈరోజు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు, మీతో ఈ సబ్జెక్ట్ని షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ఎంతో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. శ్రీ తిరుమలగా పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం తరపున నిర్వహించబడుతున్న ఈ జూమ్ సెషన్ కి ఈరోజు ఇంద్రాణి మాస్టర్ గారు ఇచ్చేసినట్టుగా మనకి స్వస్థితి స్వస్థత అనే టాపిక్ మీద మెసేజ్ ఇచ్చారు. స్వస్థితి అంటే ఆత్మస్థితి, అంటే నో మైండ్ స్టేట్. వెన్ వీఆర్ నాట్ విత్ మైండ్, వీఆర్ ఏ ప్యూర్ సోల్ స్టేట్ లో మనం అనంతమైన శక్తి. మనం స్వస్థత, హీలింగ్ కలిగి ఉండాలి, మంచి హెల్త్ లో ఉండాలి, సోషల్ హెల్త్ లో ఉండాలంటే మనం స్వస్థితిలో ఉండాలంటే ఆత్మస్థితిలో ఆనందంగా జీవించాలి. అంటే ధ్యానం చేస్తే మనం స్వస్థితిలో ఉంటాం.
ఓకే, థ్యాంక్ యూ. మరి ఒక 15 minutes క్వశ్చన్స్ తీసుకుందాం మేడం. క్వశ్చన్ అండ్ ఆన్సర్ తీసుకుందాం. ఈ టాపిక్ మీద ఎవరైనా క్వశ్చన్స్ అడుగుతారేమో. దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే మరి ఇంద్రాణి మాస్టర్ గారు మీకు ఆన్సర్స్ ఇస్తారు. ప్లీజ్